ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 10 years అవుతుంది అనుకుంటా. ఎందుకు గుర్తు చేస్తున్నావు? Worst note you've ever got as a director? హీస్ అవుట్ ఆఫ్ జ్యూస్. వాడు ఎప్పుడు పిండిండో నన్ను. అరే ఐ ఫీల్ లైక్ ఐ మీన్ కోర్టు. ఎవర్రా మీరంతా? Are you guys ready? Yes! Are you ready? ఐఎమ్ రెడీ. Let the town hall begin. అరే ఇది ఇంజనీరింగ్ లో చేయాల్సింది లేకుండే అన్న ఏదన్నా మూమెంట్ ఉందా అన్న నీకు? మాట అనుకొని క్యాంటీన్ లో గొడవలు పడ్డాము. హీరో అవుదాం అని చెప్పి గుద్దిన వాడు ఫేస్ ఇట్లా అన్నాడు, గొడవ గుద్దుకుంది. నా నక్కలు ఇట్లా ఊడిపోయింది. Your mother, Geeta Garu, is inspiration for many of our students. Growing with someone like her, how did that shape you? ఇట్స్ వెరీ అనాయింగ్ యాక్చువల్లీ. Who was your first crush in engineering? See now ఇప్పుడు everybody will go like my first crush is cinema. మీ యంగర్ సెల్ఫ్ కి ఈ రోజు ఏం చెప్తారు? గుడ్ జాబ్, దట్ ఫెలో బర్న్డ్ హిమ్సెల్ఫ్, దట్స్ వై ఐమ్ హియర్. ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర చాలా మంది చెప్పేటోళ్ళు. రిమెంబర్ వన్ రిలేటివ్ వెరీ క్లియర్లీ సేయింగ్, వీడు ఇప్పుడు గోడల మీద పెయింట్ వేసుకొని డబ్బులు సంపాదిస్తాడా? సో నాకు ల్యాప్టాప్ కూడా ఈఎంఐల మీద ఇచ్చినారని నాకు ఐడియా లేకుండే. సో ఆస్తులు ఏం లేవు, కానీ ఇదే నా ఆస్తి, మా పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమే ఆస్తి. ఇప్పుడు మీ ఫాదర్ ఉండుంటే ఎట్లా రియాక్ట్ అయ్యి ఉండేవారు? చాలా మంది దగ్గర చెప్పి బాధపడ్డాడంట, వీడు అసలు ఏమైనా చేస్తాడా చేయడా అని భయం ఉండేది. ఇప్పుడు ఆయన చూడడానికి లేడు. ఇవన్నీ టూ యా, మన కార్తిక్ లేడు. ఎనీ స్పెసిఫిక్ రీజన్ లైక్? The reasons, I mean, I don't know if I should even tell the reason, but the reason is that there is no book on how to handle fame after you get it. Try searching on Amazon because I have. Will you write one? If I go through it, book పేరు అయితే నా సావు నేను చేస్తా, నీకెందుకు? ఈషా రబ్బా మ్యామ్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I absolutely love working with, I absolutely adore Isha, man. Adore her. Adore Isha. ఇప్పుడు ఐబొమ్మ లాంటి పైరసీ ప్లాట్ఫామ్స్ వల్ల మన ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ పడుతుందని మీరు 150 రూపీ డబ్బా సిగరెట్ కొంటారు. The film is trying to heal you. I'm not going to blame a platform. Platform exists because there's demand. It is the intention of the public that we have to correct. That is your ethics. ఏంది ఎక్కడున్నా విశ్వ? ఇంటి దగ్గర ఏం లే, ఇది అభినవ్ వచ్చి చెయ్య అంటుండు. ఇది సూషిది పెద్ద లొల్లు అవుతుంది, కౌశిక్ నువ్వు రిప్లేస్ చేయ అంటుండు. మరి ఏం చేద్దామని? బ్రేక్ ద రూల్స్ అంటాడు. ఆడికి రూల్స్ తెలియదు, తెలుసుకొని బ్రేక్ చేయరా? ఎందుకు బ్రేక్ చేస్తావు? ఏం బ్రేక్ చేస్తావు? గాల్లా ఎవరు రాస్తుందిరా ఈ డైలాగ్స్? ఆటో వెనకాల చదివిండు ఆడు. డర్టీ ఫెలో. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఉంటారు, ఏంది అంటే ఈ డైలాగ్ కొడితే వైజాగ్లో హిట్ అవుతుంది. ఏం కాదు. ఐ నో ఆల్ ఆఫ్ అస్ ఇండివిజువలీ వి థింక్ నేను ఏందో చూపిస్తా అని. ఫస్ట్ నువ్వు ఏందో నువ్వు తెలుసుకో. ప్లీజ్ డోంట్ హెల్ప్ మీ బై నాట్ హెల్పింగ్ మీ. షేడ్స్ అయితే మస్తున్నాయి, మంచి సూట్ అయినాయి. తీసుకుంటావు నువ్వు ఇప్పుడు? నీగా జస్ట్ అట్లా కాలు ముక్కాలంటే కాలు ముక్కి. Most of us are told to play safe. మీ అన్న తీసుకున్న కోర్సే తీసుకో, అదే సేఫ్. మంచి జాబ్ జాయిన్ గా స్టార్ట్అప్ లో వెళ్ళకు, అదే సేఫ్. బట్ దిస్ గెస్ట్, he did not. He questioned the rules, trusted the instincts, and made films that felt familiar, like the people we know and the stories that we live. Just honest humans on the screen. From making short films to delivering some cult classics. Today we have with us none other than Mr. Tarun Bhaskar. Yes, Tarun Garu, welcome to Honest Town Hall by Student Tribe. So I'm just a moderator here, I'm Megha. They're all the students. They are the ones who are going to be asking you all the questions. Are you guys ready? Yes! Are you ready? I'm ready. Let the town hall begin. Okay. What's up, Anand? Anand Devarakonda is right there with us. Hello, Anna. Hi, Ray. Hi. So, when you think of your childhood in Warangal, first make గుర్తొచ్చే place or a feeling or a phase of confusion ఏం గుర్తొస్తుంది? నాకు మేజర్గా మై సమ్మర్ వెకేషన్స్ వేర్ ఇన్ వరంగల్, టు బి ఆనెస్ట్. ఐ రిమెంబర్ మై కజిన్స్ మోర్ దెన్ ద ప్లేస్, ఇట్స్ అబౌట్ ద పీపుల్ దేర్. క్యారెక్టర్స్ వర్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫర్ మీ. సో నాకు తెలిసినంత వరకు ద మేజర్ outing that was there, సుబేదారి రోడ్లో there were couple of bakeries at the time that I was there. అక్కడ పోవడము, eating something, or the temple, Bhadrakali temple, or the 1000 pillar temple.
that was majorly it. But what I remember is మా ఇంటి పక్కన ఒక గ్రౌండ్ ఉండే, ఆడ క్రికెట్ ఆడుతుండే, and me and my cousins fighting over who's batting, who's bowling. That's the kind of stuff I remember. And very outrageous characters that I saw that were very influential in my filmmaking. So that's my memory of Warangal. సో హాయ్ అన్న, Hi, man. నేను ఒక ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటెన్స్ చెప్తాను, మీరు దాన్ని కంప్లీట్ చేయాలి. నాకు చిన్నప్పుడు డాష్ అంటే చాలా భయం. జనాలంటే భయం. I was an introvert. I think I couldn't face people. That was a major problem in my childhood. My father kind of very quickly addressed it, and konchemu chana over parenting చేసిండు దానికోసము. He kicked me into on stage to talk. I made complete fool out of myself a lot of times. సో చిన్నప్పుడు ఏంది అంటే ఐ యూస్ టు పెయింట్ అ లాట్. సో నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఓవర్ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్ట్ కాంపిటీషన్స్. సో మెల్లమెల్లగా నాకేంది అంటే మై మమ్ యూస్ టు లీవ్ మీ పెయింటింగ్ చేసేది. ఐ యూస్ టు లుక్ దేర్ ఇఫ్ మై పేరెంట్స్ ఆర్ దేర్ ఆర్ నాట్, అండ్ దెన్ ఐ యూస్ టు స్కెచ్. సో పీపుల్ థాట్ ఐ కుడెంట్ టాక్ అట్ ఆల్ వెన్ ఐ వాజ్ అ కిడ్. దాని తర్వాత మా నాన్న ఇట్లా రవీంద్ర భారతి ఆ టైంలో ద ఇట్ థింగ్, ఇట్ వాజ్ లైక్ ద కూల్ థింగ్. అక్కడ పోయినప్పుడు దే వర్ పెయింటింగ్ కాంపిటీషన్స్ దేర్. హీ వుడ్ పుష్ మీ ఆన్ స్టేజ్. I would almost piss in my pants in front of everyone. And then I realized nobody talks about you for more than 5 minutes in their life, so it's okay. It's the first important thing is to make a fool out of yourself, and then you can conquer life. And so that was You still have it though. yeah, I still have it, but now it's like a best friend. It keeps coming and going. Okay. I can tame it. హాయ్ అన్న, Hi re. మీ చేపల వ్యాపారం ఎట్లా నడుస్తుంది? అది ఎవడో రీల్ చేసి పెట్టిన నాకు అర్థం కూడా అయిపోయింది. ఉంటే బాగుండు అనుకుంటున్నా, ఎందుకంటే ఫిల్మ్ ఫీల్డ్ అన్ని అప్ అండ్ డౌన్ ఉంటుంది. మన కన్సిస్టెంట్. Did your childhood environment push you towards cinema or pulled away from it? ఐ థింక్ నా ఎన్వైరన్మెంట్లో మేజర్గా దే వర్ 2 polar opposites. ఒకటి ఫ్యామిలీ సిచ్యువేషన్ విచ్ వాజ్ ఫైనాన్షియల్స్ అండ్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఎట్లుంటుందంటే వాట్ ఎవర్ ఈజ్ రిస్క్ అవర్స్, ఏదో రిస్క్ ఫ్రీ ఉంటుందో అదే చేద్దామనే మెంటాలిటీ ఉండే. సో హాఫ్ ఆఫ్ ఇట్ వాస్ పుల్లింగ్ మీ అవే ఫ్రమ్ ఫిల్మ్ మేకింగ్. బట్ యాక్చువల్లీ ద గేట్ కీపర్స్ ఎవరైతే ఆ భయాన్ని నా దగ్గరికి తీసుకురాలేదో, దట్స్ మై మదర్ అండ్ మై ఫాదర్. దే వర్ పుషింగ్ ద గేట్ లైక్ దిస్. సో నాకు ల్యాప్టాప్ కూడా ఈఎంఐల మీద ఇచ్చినారని నాకు ఐడియా లేకుండే. ఒక ల్యాప్టాప్ ఉండే, ఆ ల్యాప్టాప్లో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ పెట్టుకొని అటు ఇటు తిరుగుతుండే. 8,000కి ఒక కెమెరా ఉండే. మై మమ్ బాట్ ఇట్ అవుట్ ఆఫ్ హర్ సాలరీ. అండ్ సో దే టుక్ పంచెస్ ఇన్ ద గట్. ఇంట్లో ఏమేమి అవుతుందో నాకు తెలియని కూడా తెలియదు. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు క్రెడిట్ ఇట్ కంప్లీట్లీ టు మై పేరెంట్స్. సో నాకు క్వైట్ ఆనెస్ట్లీ మై ఎన్వైరన్మెంట్ వాస్ ప్రిటీ కేర్ ఫ్రీ. సో నేను పార్క్లలో కూర్చొని స్టోరీస్ ఇవన్నీ రాస్తుంటే మా నాన్న ఇట్లా చూసేటోడు. నౌ ఐ రియలైజ్ వాట్ దట్ మెన్. నీ కోసం మేము ఏమేమి చేస్తున్నావు రా. సో ఆస్తులు ఏం లేవు, కానీ ఇదే నా ఆస్తి. మా పేరెంట్స్ ఇచ్చిన ఫ్రీడమే ఆస్తి. హాయ్ సార్. హాయ్. సో ఇట్లా మీ పాస్ట్ ఎర్లీ ఎక్స్పీరియన్సెస్లో డూ యూ థింక్ దే చేంజ్ యూ హవ్ యూ ఫేస్ క్రిటిసిజం? Yeah, absolutely. I mean, my parents also had a problem with me facing criticism, because even in art competitions, there was always first place, second place, consolation. And నేను చిన్నగా ఉన్నప్పుడు it was a matter of fact that I would go win something and come back. It was like a dopamine effect for me. ఏమైతుందంటే మిడిల్ క్లాస్ పేరెంటింగ్ ఆల్సో హ్యాడ్ అ టాక్సిక్ ఎఫెక్ట్ on me, I feel. Unknowingly, papam, వాళ్ళు they were always patting me on the back every time I won something or got a rank or something of that sort. And I think that changed my perspective towards love early on. And I think it's very important for us to understand that the rat race that we are in is very formative in the childhood. Traumatic incidents need not just be looking at your parents working hard. It can also be when you're praised. And that's very important to identify. ఏమైపోతుందంటే నేను పక్కనోడి కంటే ఎక్కువ సక్సీడ్ అవ్వాలన్న దాంట్లో ఒక నెగిటివిటీ ఉన్నదనేది మీరు ఆలోచించారు. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వాట్ కెన్ యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్? Sometimes we end up in the adult life chasing something, we don't know why. And you know, because somewhere in the childhood our parents have said first rank తీసుకొనిరా, and we're still waiting for that invisible pat on the back, which you will not get in the adult life. So then I realized that this perpetual running around like a hamster on a treadmill is not me. So that calmed me down. So criticism ni kuda sariga తీసుకోకపోవడం, it was all becoming very toxic for me inherently, because I realized that everybody is going to have an opinion, and this is a public life. I have offered myself to people to judge. So there's equal love, there's equal hate. Some people look up to you, and some people also look at you and say, "Nuvve inta chestunante nenu chestara," because I was that. And you know, people have different methods of reaching that space.
you are just putting yourself out there. You can't take it personally. You have to compartmentalize that, go back home. చెప్పులు బయటనే వదిలేయాలి, ఇంట్లో తీసుకురావద్దు. అది నేను నేర్చుకున్నాను. Hi Anna. హాయ్. So your mother Geeta garu was so deeply grounded. At the same time, she's inspiration for many of our students. So like growing with someone like her, how did that shape you? It's very annoying actually. What? Because she's so I was perfect. going to just show you a video that we had. We shot this with her, okay? Yeah. It's again inspiration about how to never give up in life. Yeah. I don't think like 2.2 million people agree with what you're saying, but See, that's the thing. When 2.2 million people agree with my mother, then I have to be close to perfect. But the truth is, I am very imperfect. I think I'm nothing like my mother. I don't have the discipline that she has, even 1%. And I've made a lot of mistakes in life, relationship-wise or career-wise and all of that. But she's an iconic, this thing. She's been to the thing. And sometimes I think she doesn't know how to enjoy life emo anpistadi. But I think that's her way of living life. But I'm on the other side of the spectrum. You can look at me and say, okay, it's okay to be imperfect also. But that's the pressure I don't want to take also. But I've drawn inspiration for a lot of things from my mother, especially in tough times. Nana Janpainappudu kuda, or when we had a financial rut, the only thing that was running is my mother's financial discipline, discipline towards work, and grounded nature. She doesn't think about herself too much. She basically says that నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, అరే నన్ను ఇప్పుడు గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు ఇంత మాట అన్నారు అని నేను ఫీల్ అవుతా. అక్కడక్కడ క్యాన్సర్ తోటి చచ్చిపోతున్నారు, వాళ్ళ ప్రాబ్లంతో నీ ప్రాబ్లం ఎంత అని అంటుంది మమ్మీ. సో షీ హ్యాస్ హర్ సెన్స్ ఆఫ్ గ్రౌండింగ్. షీ సెస్ దట్ your problems are big only when your ego is big. So when you just to take it out, there's nothing. Actually, we're very comfortable. If all of us are here using our mobile phones and all of that, I think we're very comfortable. Those kind of inspirations I take from my mother. I think that is very important. Do you think parental experience in India push students towards the safe career like engineering, even when టాలెంట్ లైస్ ఎవ్రీవేర్? ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ ఓన్లీ ఇంజనీరింగ్కే వెళ్ళు అని పుష్ చేస్తూ ఉంటారు ఎందుకు? ఇంకా అది ఉందా? I don't know if it's I did engineering. exactly. Mechanical engineering. But I did it out of my own. Sometimes ఇప్పుడు లిఫ్ట్లో ఉంటాము, there's an experiment, right? అందరు ఇట్లా ఫార్వర్డ్ లిఫ్ట్ ఎంటర్ కాగానే అందరు ఇట్లా గేట్ వైపు తిరుగుతూ ఉంటారు. We never realized why. We walk in, we can say in the same direction కదా. Just because we are somehow like ants, we have a social behavior as to how everybody turns around. That's better because it's one mode of survival. And I think that is there to protect us. Sometimes we should listen to it maybe. But a few people are slightly demented in the head, and I think that's disruptive thinking. Sometimes it works, sometimes it doesn't also. It's left to our common sense to behave the way it should be an ankuta. Because there are two sides to this entire thing. And if I break it down, okati, we feel that the safe thing is not the right thing to do, because being safe is the biggest risk nowadays annadu oka mindset. And we might as well follow that, but that you have to only follow when your gut and intuition tells you, and that too with proper guidance. I mean, calculated risk తీసుkodam, that's one thing. There's one more section of the audience that actually takes risk because it's cool. Break the rules అంటాడు. ఆడికి రూల్స్ తెలియదు, తెలుసుకొని బ్రేక్ చేయరా. ఇంటికి ఎందుకు బ్రేక్ చేస్తావు? ఏం బ్రేక్ చేస్తావు గాల్లా? నీకేం తెలియదు అయినా బ్రేక్ చేస్తావు. సో వన్ థింగ్ ఇస్ టు రెస్పెక్ట్ ద సిస్టమ్, అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి. If you think that this is commercial cinema, let's say for films మాత్రమే నాకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని గురించి చెప్తా. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఫ్రైడే బిహేవియర్ ఇట్లుంటుంది, ఇట్లా ఆడియన్స్ ఇట్లా పర్సీవ్ చేస్తారు, స్టోరీ టెల్లింగ్ ఇది అది అని అన్నీ నేర్చుకున్న తర్వాత యూ బ్రేక్ ద రూల్, దెన్ దట్స్ ఫైన్. ఏం తెలియకుండా ఇఫ్ యూ బ్రేక్ ద రూల్, దేర్ ఇస్ నో ఫన్ ఇన్ ఇట్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్ టు గైడ్. You have to listen to that guidance. It's important for annoying relatives to tell you something, but it is left to your common sense or ChatGPT that you take guidance from. Make an assessment of what you're doing and do calculated risks. I think that is something I wouldn't have told 5 years back. Go break it anunta, but now I'm telling you because I think I myself am becoming an older person gavatti maybe. But yeah, you have to take guided risks, and I think it's important for people to tell. It's important for us to listen to everything and process it well. What was the last thing you searched on ChatGPT?
ChatGPT, the last thing that I searched was about marketing for ENE2. How do I do it? What is the situation? How do I present myself? How do I answer certain questions? It's very boring, my ChatGPT. Student rep, I don't have to think about it. It's our gang. No. There are other demons out there, yeah. హలో అన్న, మీ షేడ్స్ అయితే మస్తున్నాయి. అవునా? మంచి సూట్ అయినాయి. తీసుకుంటావు నువ్వు ఇప్పుడు? ఇస్తా అంటే తీసుకుంటా. That's your question, huh? అయితే మీది ఇంజనీరింగ్ కదన్న. సో విచ్ బ్రాంచ్ యు ఆర్ ఫ్రమ్ అండ్ హూ వాజ్ యువర్ ఫస్ట్ క్రష్ ఇన్ ఇంజనీరింగ్? My first crush was see now everybody will go like my first crush is cinema. No, but నేను చెప్తా. ఇన్ఫ్యాక్ట్ ఎస్విఐటి అనే కాలేజ్లో కూర్చొని ఉండే, మెకానికల్ వాజ్ హ్యాపెనింగ్, థర్మోడైనమిక్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఆల్ దట్ గోయింగ్ ఆన్. అన్ని బౌన్స్ కొడుతున్నాయి. జస్ట్ ఎన్ని చిట్టీలు పెట్టుకోవాలన్నదే లెక్క పెట్టుకుంటుండే. వాజ్ లుకింగ్ అవుట్ ఇట్ సైడ్ పోతే నాకు దే వాజ్ అ బిగ్ వ్యూ. నాకు అక్కడ మంజు థియేటర్ కనిపిస్తుండే. అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఏం చేస్తున్నాను అనిపించేది. ఐ రిమెంబర్ దాట్. Yeah, I was Mr. Fresher in college. Oh. Yeah. And I had a bullet bike. I had a bullet bike, and that bike was second hand bike. ఒకటి మా నాన్న కొనిచ్చిండు. అగ్రికల్చరల్ ల్యాండ్ లార్డ్ అని ఉంటుంది దాని మీద. సో దాన్ని ఫస్ట్ నేను ఇంట్లో పెట్టి ఐ మేడ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ సమ్ కార్పొరేట్ అర్న్స్ట్ అండ్ యంగ్ అని చెప్పేసి దేస్ వన్ ఫర్మ్. దానికి ఇంటర్నల్ కార్పొరేట్ వీడియోస్ చేసి డబ్బులు చేసుకొని బైక్ మాడిఫై చేసిన తర్వాత సెకండ్ థర్డ్ ఇయర్లో అప్పుడు స్టార్ట్ అయింది వాట్ ఎవర్ ఇట్లా చూడడం. ఇది అప్పటి వరకు నా అవకాశం లేకుండే టు హ్యావ్ అ క్రష్ ఆల్సో. మేబీ నాట్ దట్ మచ్ ఆల్సో. సమ్వేర్ ఆన్ 0 to Arjun Reddy, సమ్వేర్ ఇన్ ద మిడిల్ మేబీ. అరే ఇది ఇంజనీరింగ్లో చేయాల్సింది లేకుండే అన్న ఏదన్నా మూమెంట్ ఉందా అన్న నీకు? Yeah, there are a couple of fights that I unnecessarily took up and ఏదైనా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఐ మీన్ చెప్తారా? ఎక్స్ప్లెయిన్ చేసి అంత ఏం లేదు, జస్ట్ వెరీ లేమ్. ఐ థింక్ మాట అనుకొని క్యాంటీన్లో గొడవలు పడ్డాము. యా, సో దెన్ హీరో అవుదాం అని చెప్పి గుద్దిన వాడు ఫేస్ ఇట్లా అన్నాడు, గొడవ గుద్దుకుంది. నా నక్కలు ఇట్లా ఊడిపోయింది. అది ఇప్పుడు బేసిక్గా ఏమైనా చేస్తుంటే ఇట్లా అవుతుంది. సో నౌ అవన్నీ ఓల్డ్ ఏజ్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. యూత్లో అనవసరంగా చేసిన, చెప్పుకొని బాగుండే 2-3 ఫ్రెండ్స్ అరే మస్తరాను అది ఇది అన్నారు. ఇప్పుడు ఇట్లా అంటే భయం అవుతుంది. హలో అన్న, యా, మీరు స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన చిన్న క్రేజీ మూమెంట్ ఏదైనా ఉంటే ఏంటి? స్కూల్లో జరిగిన క్రేజీ మూమెంట్స్, ఐ థింక్ బంకింగ్ స్కూల్ విత్ ఉపేంద్ర. ఉప్పు అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు. సో హీ వాజ్ దే విత్ మీ ఫ్రమ్ యూకేజీ ఎల్కేజీ. it's such a deep friendship, and it goes so long that people think we're almost gay. ఇక అంత లెవెల్ ఉంటుంది. అంతా కొంచెం దూరం జర్ర బయట పోయినప్పుడు. ఇట్లా ఎప్పుడైనా ఏమైనా డిస్కషన్ అయినా కానీ ఇప్పుడు ఏమైనా ఉంది, ఎవరైనా అడిగినారంటే వాట్ ఈస్ యువర్ ఫుడ్ అంటే వాడికి ఇదే ఇష్టం, వాడు అదే తింటాడు అంటే నువ్వు నా పిల్లం అనుకుంటాడు రా. ఎక్కువ చెప్పగలరు. బట్ ఆనెస్ట్లీ ఐ థింక్ నౌ హీస్ ఎడిటింగ్ మై ఫిల్మ్స్. హీస్ ఆల్సో డైరెక్టర్. హీస్ డైరెక్టెడ్ అ వెబ్ సిరీస్. But quite honestly, I think some of the memories are with that guy only. Iddaram kalsi we used to bunk school. Or I remember in school there was this film Jim Carrey, The Mask. So nenu etta tidaganante I made one cardboard mask, dug it inside my house. Itla school la gaani intla gaani itla dig చేసి అరే ఉప్పు దారా అక్కడ ఫుట్బాల్ ఆడదాం అది ఇది అని పోయి అరే ఇక్కడ ఏదో ఉందిరా ఒకసారి వాడు ఇట్లా మాస్క్ తీసి అరే ఏంట్రా ఇది వేసుకుంటే ఇప్పుడు మాస్క్ అయిపోతావా. సో యా, దోస్ ఆర్ ద గుడ్ మెమరీస్ దట్ ఐ హ్యావ్. టాజోస్ అని ఒకటి ఉండేది, చిప్స్లో దొరికేది. ఆ టాజోస్ ఇట్లా కలెక్ట్ చేసేది. ఆల్ దట్ ఇయర్ నథింగ్ అకాడమిక్. అన్న, లుకింగ్ బ్యాక్ ఇన్ దాట్ ఏజ్, స్కూల్ కానీ కాలేజ్ కానీ మా ఏజ్లో ఉన్నప్పుడు వాట్ వర్ యూ సర్చింగ్ ఫర్? మీ ఐడెంటిటీ, వ్యాలిడేషన్ ఆర్ సక్సెస్ గురించి వెతుకుతుండేనా మీరు? I think it was a lot of my pursuit for success came from resentment. It was a little, negative forces drove me. ఇప్పుడు మా పేరెంట్స్ దగ్గర చాలా మంది చెప్పేటోళ్ళు పెయింటింగ్ చేసేది కాబట్టి ఐ రిమెంబర్ వన్ రిలేటివ్ వెరీ క్లియర్లీ సేయింగ్ వీడు ఇప్పుడు గోడల మీద పెయింట్ వేసుకొని డబ్బులు సంపాదిస్తాడా అని చాలా ఇదిగా మాట్లాడేది. వాళ్ళది ఏదో జోక్గా చెప్పి మర్చిపోయి ఉండొచ్చు, కానీ యాజ్ అ చైల్డ్ ఐ టుక్ దట్ వెరీ సీరియస్లీ. And I think that fueled my ambition also. And that came from one place of showing it to somebody. But in fact, I should thank those people
అండ్ దే ఆల్సో ప్రాబ్లీ డోంట్ నో దే సెడ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చూసినా కానీ వాళ్ళకి గుర్తు కూడా ఉండదు. నేను వాళ్ళకి చెప్పినా మీరే చెప్పింది అంటే వాళ్ళు షాక్ అవుతారేమో. హాయ్ అన్న, హాయ్ మ్యాన్. మీకు కెరియర్లో రికగ్నిషన్ రానప్పుడు మీ టైమింగ్ని క్వశ్చన్ చేస్తారా లేకపోతే మీ టాలెంట్ని క్వశ్చన్ చేస్తారా? టైమింగ్ని ఆర్ టాలెంట్? క్వశ్చన్ చేస్తారా లేకుంటే టాలెంట్. ఐ డోంట్ నో, అంటే రికగ్నిషన్ రాలేకపోతే ఐ థింక్ ఐ విల్ క్వశ్చన్ మై టైమింగ్ ఐ గెస్. బికాజ్ there's a right time, right place for everything. చాలా మంది ఉన్నారు, వాళ్ళు నాకంటే టాలెంటెడ్ ఉండొచ్చు, కానీ they didn't put themselves out there. So that's why I'm here and they're wherever అని అనిపిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడనే ఇరానీ చాయ్ కెఫేలో చాయ్ తాక్కుంటూ నన్ను తిట్టుకుంటుండొచ్చు. వాడికి ఏమొచ్చని. ఐ వాజ్ దేర్ at the right time, right place. So I think it's about timing. యా హాయ్ అన్న. హాయ్. మన ఇండస్ట్రీలో అడుగుపెట్టంగానే ఫస్ట్ ఫిలిం తీయడానికి అప్పుడు నేను అవుట్ సైడ్ అన్న ఫీలింగ్ వచ్చిందా? ఫస్ట్ థింగ్ నాకు ఏమర్థమైంది అంటే ఈ బ్రాకెట్ వేయడం ఒక ఇండస్ట్రీ అన్నదే రాంగ్ అని అనిపించింది. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇట్స్ అ 2K రెజల్యూషన్ ఫైల్. దట్ ఈస్ 2096 into 1084, something of that sort, that resolution. It's 13 stops of latitude. And in terms of color depth, that's the thing. Why I'm telling you this is because think about it technically. Okay, it's a 5.1 audio uncompressed wave format file. Do not make it more than that. I'm saying everything else is a notion that you're building in your head because that's a big mountain to climb. ఇప్పుడు వాళ్ళు ఇట్లున్నారా, ఈ ఫ్యామిలీ ఇట్లా రూల్ చేస్తుందా, మొనాపలి. నో, ఇట్ ఈస్ జస్ట్ a 2 hour or a 3 hour file that you have to upload onto a server where they'll distribute it. How do you take it there? The moment you start compartmentalizing things like an industry or this family, you are creating an issue for yourself. చాలా మంది ఇప్పుడు ఏమంటారంటే ఎస్పీలో ఎట్లుంటుంది, గీతా ఆర్ట్స్లో ఎట్లుంటుంది అని. ఇట్స్ ఆల్ అ ఫేక్ థింగ్. లైక్ నీకేం జరుగుతుంది అన్నది నువ్వు రాసుకోవాలి. అండ్ దట్స్ అ స్టోరీ యూ హ్యావ్ టు రైట్ ఫర్ యువర్ సెల్ఫ్. బికాస్ పీపుల్ బిహేవ్ డిఫరెంట్లీ విత్ డిఫరెంట్ people at different times. 2016 Tarun was different from 2026 Tarun. So you're meeting a different person and it's time relevant, right? So inni equations, inni variables unnappudu you can't have an equation for everything. So outsider annu believe cheste I'll always be an outsider. For me it's very clear. I know what my circle is. I know what I want to do and I know how to get there. It's about you taking time to understand. నువ్వు ఆ గుర్రం సవారీ చేస్తున్నావు అంటే గుర్రం గురించి మొత్తం తెలుసుకోవాలంతే. బట్ డోంట్ కంపార్ట్మెంటలైజ్ ఇట్ లైక్ అన్ ఇండస్ట్రీ బికాస్ దట్ విల్ మేక్ యువర్ లైఫ్ డిఫికల్ట్. ఇండస్ట్రీ నన్ను సపోర్ట్ చేయలేదు, ఎవడు సపోర్ట్ చేయడు, ఇండస్ట్రీ లేదు. నువ్వు ఇండస్ట్రీని తిట్టేటప్పుడు ఎవడు ఫీల్ అవ్వడు తెలుసా, ఎందుకంటే వాడు ఇండస్ట్రీ అని ఎవడు అనుకోడు. యూఆర్ సేయింగ్ సంథింగ్ లైక్ ఇండస్ట్రీ, నో ద గై హూ థింక్స్ ఈజ్ అన్ ఇండస్ట్రీ, నో దట్ ఫెలో డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఫిల్మ్. ప్రాబబ్లీ ఈజ్ నాట్ డన్ ఎనీథింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. And they won't take the onus. So anybody who's shouting out there that industry ani, no 15 people will come and say industry, come. Atle evaru undaru. I think we just for our idi can just think about it as a file ante. It's a file. Film is a file. Also, you said you've seen outrageous characters in Warangal kada. We somehow feel there's only 10% of what we have seen Tarun Bhaskar. Yeah. When can we see that raw, like, the outrages that you've seen? Majorly what happened was నేను ఫిల్మ్ డిప్లొమా చేసినప్పుడు బాంబేలో చేసిన బ్యాండ్రాలో. సో ఇట్ వాజ్ అ 45-day కోర్స్, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీది. సో వెన్ ఐ డిడ్ దట్, I was the first bencher in class only in filmmaking. So people used to take a photocopy of my notes and all. అది ఎప్పుడు ఇంజనీరింగ్లో కాలే, దాని ముందు కాలే. సో ఐ రియలైజ్ దట్ షిట్, ఇక్కడనే నేను ఫస్ట్ బెంచర్ని, వేరే దగ్గర అంతా ఫెయిల్. సో వెన్ ఐ యూస్ టు బేసిక్లీ డూ దాట్, చాలా మంది నా నోట్స్ అంతా తీసుకుంటుంటే నేను ఫోన్ చేసి మరీ ఫ్రెండ్స్కి చెప్తుండే నా నోట్స్ జెరాక్స్ చేస్తున్నారు ఇక్కడ, ఎవరు నమ్మకపోయేది. అప్పుడు చేసేటప్పుడు ఐ రియలైజ్ దట్ మై ఇన్ఫ్లుయెన్సెస్ వేర్ మార్టిన్ స్కార్సెసీ, గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్, బికాజ్ వాట్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఇన్ బాంబే వాజ్ ఇన్ ద స్లమ్స్ అనమాట, ధారావిలో ఐ మేడ్ వన్ షార్ట్ ఫిల్మ్ విచ్ వాజ్ కాల్డ్ Kala Goda. Kala Goda is a short film that I made about the perspective of a gun. So the gun speaks anamata. The different it has a loyalty towards the first guy, and then it's interchanged to different people and how it basically shoots the first guy that handed over. So that was a short film.
అండ్ నాకు ఇప్పుడు గుడ్ ఫెలాస్ కానీ ఇట్లాంటి సినిమాలు చాలా ఇంట్రెస్ట్. ఐ కీప్ వాచింగ్ దెమ్ ఆన్ కసినో, కిల్ బిల్ ఆల్సో. టారెంటినో ఈజ్ అగైన్ అ లిటిల్ అవుట్రేజెస్ బట్ మోర్ రియలిజం డ్రివెన్ అంటే సిటీ ఆఫ్ గాడ్, సమ్ కొరియన్ ఫిల్మ్స్. సో దిస్ వాజ్ మై స్టేపుల్. I hated rom-coms. So it was not my thing at all. Comedy was not even in my plan. Comedy was something that I disregarded as very basic. సో నాకు ఫ్రెండ్స్ తోటి జోక్ చేసేదానికి కామెడీ పనికొస్తుందేమో కానీ రైటింగ్లో నేను వాడొద్దు, ఇట్స్ అన్ అన్నెసెసరీ క్రచ్ దట్ ఐమ్ యూజింగ్ అని అనిపించేది. బట్ డెస్టినీ హ్యాడ్ ఇట్ సో దట్ ఐ గాట్ ఇన్ టు రామ్-కామ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. నౌ ఐమ్ స్టీరింగ్ అవే ఫ్రమ్ ఇట్. ఆఫ్టర్ ENE 2 I won't be doing comedy. It will be my first gangster film. Okay. So that's my, I think I will be happy to reintroduce myself as a filmmaker after ENE 2. ఇప్పటి వరకు చేసిందంతా I was sharpening my knife. అసలే నా కత్తిపోటు దీని తర్వాత. So that is my thing. I'm purely gangster driven, crime driven person. Crazy. And that's my genre actually. We're looking forward to see that. Yeah, they used to call me Tarantino in the Bombay this thing. I'm known as that. They call me even now. क्या बना रहा है Tarantino तू? कैसा? ये क्या है तू rom-com बना रहा? अंतर वो जैसा तर. वो मैं नहीं हूँ अंतर. So hopefully, if it fails, I'll go back to rom-coms. Let's see. Hi Anna. Hi man. What was more difficult, making cinema or convincing people you were serious about? Both actually. Convincing people is an after thing, man. నేనైతే ఆనెస్ట్గా ఒకటి చెప్తున్నా, ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ 3 films, none of this will be there. It's because I am doing something right that people will come. So I think you have to focus on that only. అంటే నాకైతే అదే, it was difficult to get my own craft. అది సక్సెస్ అయినప్పుడు జనాలు వచ్చినారు. నేను చూస్తున్నాను కదా ప్రతి ఫ్రైడే సోషల్ మీడియాలో బజ్ ఉన్నప్పుడు ఐ విల్ గెట్ మోర్ కాల్స్ ఫ్రమ్ పీపుల్. అంటే వాళ్ళ తప్పు కూడా కాదు, దే ఓన్లీ లుక్ ఎట్ యూ లైక్ దట్. వాళ్ళ జీవితంలో యు ఆర్ అ ప్రొఫెషనల్ స్టాక్ మార్కెట్ పాయింట్, దట్స్ ఆల్ యు ఆర్. సో ఇంప్రెసింగ్ పీపుల్ జోన్లో నేను పెట్టుకున్నాను అనుకో, అంటే టు వాట్ డిడ్ యూ సే ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, కన్విన్సింగ్ పీపుల్ పెట్టుకుంటే దట్స్ అ టైర్లెస్ వర్క్. వాడికి ఇప్పుడు కన్విన్స్ చేయాలనేసి నేను ప్రతి ఫ్రైడే నేను గెలవాలనే జోన్లో ఉంటే ఐ డోంట్ థింక్ ఐల్ హ్యావ్ సమ్ ఇంటర్నల్ పీస్. సో మై జోన్ ఈస్ టు బెటర్ మాస్టర్ మై క్రాఫ్ట్, అండర్స్టాండ్ వాట్ ద బాక్స్ ఆఫీస్ ఈస్, అండ్ సడన్లీ ఎనిమీస్ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు ఒక ఫ్రైడేలో. మీ క్యారెక్టర్స్ చూస్తే ఈడు మానవాడరా అని అనిపిస్తుంది. అది రియల్ లైఫ్ టచ్చా లేకపోతే మీ రైటింగ్ మ్యాజిక్కా? రియల్ లైఫ్ ఓన్లీ. అంటే అది చూసి అబ్జర్వ్ చేసి ఆనెస్ట్గా చేయడం. నాకేమనిపిస్తుంది అంటే చాలామంది ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం రాస్తారు, ఇప్పుడు నేను కూడా పెళ్లి చూపుల్లో ఆర్టిక్యులేట్ చేయలేడు కదా విజయ్. అంటే స్టార్టింగ్లో హీజ్ అ లేజీ గై, లాస్ట్కి వచ్చే వరకు రీతు గురించి ఒక మొనలాగ్ చెప్పేస్తాడు. ఐ ఫెల్ట్ దట్ వాజ్ మై రైటింగ్ వీక్నెస్. లాస్ట్కి వచ్చి అంత బ్యూటిఫుల్గా ఎట్లా మాట్లాడతాడు. బట్ మేబీ వన్ డే ఐ విల్ లెర్న్ హౌ టు రైట్ దట్ బెటర్. క్యారెక్టర్స్ని ఫ్లాలెస్గా రాయడం ఈజీ, విత్ ఫ్లాస్ రాయడమే డిఫికల్ట్. దట్ ఈస్ ద రైటింగ్ ఇది దట్ ఐ హ్యావ్ టు లెర్న్. కానీ యాజ్ ఇట్ ఈస్ మనం ఆ క్యారెక్టర్ ఎట్లున్నాడో అట్లా దింపడం అనేది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వై ఐఎమ్ గెటింగ్ బెటర్ ఎట్ ఇట్. అంటే రియల్ లైఫ్ పర్సన్స్ తీసుకొని వచ్చి రాయడము, దట్స్ వన్ థింగ్. బట్ ట్రై టు రైట్ క్యారెక్టర్స్ విత్ దేర్ ఫ్లాస్. ఇప్పుడు ఒకడు ఆర్టిక్యులేట్ చేయలేడు అనుకో, వాడు స్పష్టంగా ప్రాస ఎట్లా మాట్లాడతాడు అంటే ఇట్స్ జస్ట్ వెరీ వియర్డ్ ఫర్ మీ. వాడు ఎక్కడో మెకానిక్, వాడికి ఎడ్యుకేషన్ ఇంకా వాడు ఎక్స్పోజర్ ఇంతే ఉంటుంది, వాడు అదే మైండ్ సెట్లో మాట్లాడాలి. లాస్ట్కి వచ్చేసి వాడు సడన్గా మొత్తం ఇండియా గురించి వరల్డ్ గురించి చెప్పేసి కాదురా అప్పుడే ఆలోచించినాను రా నేనంటే నీకేందో తెలుసు అంటే ఇక్కడ రా ఎవరు రాస్తుంది రా ఈ డైలాగ్స్, ఆటో వెనకాల చదివిండు రాయుడు. సో దట్స్ ద ఓన్లీ థింగ్, యూ హ్యావ్ టు ట్రై అండ్ కీప్ ఇట్ యాజ్ రియల్. ఐ థింక్ దెన్ దట్స్ రిలేటబుల్. అన్న, అట్ ది ఎర్లీ స్టేజ్ ఆఫ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ మీరు ఒక స్కిల్ నేర్చుకొని ఉంటారు కదా, ఆ స్కిల్ ఇప్పటికీ యూజ్ అవుతుందా? అండ్ వాట్ వాస్ దట్ స్కిల్? ఐ థింక్ సింక్ సౌండ్, ఇంప్లిమెంటింగ్ సింక్ సౌండ్ గురించి నేర్చుకోవడం, దాన్ని నా లైన్ ప్రొడక్షన్లో వాడడం. ఎఫెక్టివ్ లైన్ ప్రొడక్షన్ ఆల్సో. అంటే వెన్ ఐ రైట్ అ స్టోరీ, I make sure I write it in one universal format.
దాన్ని బ్రేక్ డౌన్ చేస్తా. ఆ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత హౌ డు ఐ గో టు అ సెట్, డూ టెక్ రెకీ, ది ఎంటైర్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. I felt that I couldn't have learned that from the industry as we call it, because చాలా వరకు నార్మ్స్ ఏంది అంటే అక్కడ పోయినప్పుడు వాళ్ళు ప్రెప్ ఉండదు డైరెక్షన్కి చాలా వరకు. బట్ నేను భయపడి ఆ ప్రెప్ చేసుకున్నా. ఆ సింగ్ సౌండ్ ఉంది కాబట్టి ఆ ప్రెప్ ఇంకా నేను వాడుతున్నా. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సినిమా 100 కోట్లైనా 10 కోట్లైనా పర్వాలేదు, కానీ ప్రెప్ అయితే నాది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఐ థింక్ ఐ విల్ కీప్ ఇట్ టిల్ ద లాస్ట్ డే ఆఫ్ మై షూటింగ్. Hi Anna, big fan. థ్యాంక్ యూ. I have a chance to bully all my friends by saying ఆరు తర్వాత కళ్ళద్దాలు పెడితే గుడ్లు పెట్టి కొడుతుండే కదరా నేను. Yeah, so all of these conversations you have with your friends, movie dialogues కూడా అవే ఇన్స్పిరేషనా లేదా Yeah, do you 100%. take out the same dialogues? 100%. Some of them are frankly my dad's dialogues. He was a very funny man. ఆయన ఇట్లా అందరినీ తిట్టేటోడు. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చేటోడు రంజిత్ అని, ఇంటికి వచ్చి వాడు డైరెక్ట్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు. మా డాడీ ఇట్లా చూసి లోపల కూర్చోరా చల్లగా ఉంటుంది. సో హీ వాజ్ వెరీ ఫనీ మ్యాన్. సో ఐ థింక్ ఐ గెట్ దట్ ఫ్రమ్ హిమ్. మీరు ఇండస్ట్రీకి రాకముందు సర్వైవల్ కోసం చేసిన ఫస్ట్ ఆడ్ జాబ్ ఏంటి? ఎడిటింగ్ చేసిన పిజ్జా హట్, మారేడ్పల్లిలో ఒక పిజ్జా హట్ ఉంటే అక్కడ 1 week వర్క్ చేసిన. దోస్ ఇడియట్స్ పేడ్ మీ 300 rupees. నా ఆటోకి కూడా అంత కాలేదు. మళ్ళీ ఆ 300 rupees సేవ్ చేసుకోనీకి నేను సెకండ్ హాఫ్లో వెంకటేశ్వర రజనీకాంత్ సినిమా లాగా నడుచుకుంటే ఇంటికి పోయినా. ఆ 300 డాడీ దగ్గర ఇవ్వాలి. ఎక్కడ హౌ ఫార్ అట్లా బ్లాక్ ఐ థింక్ రాణిగంజ్ ఐడియా ఉంది కదా, రాణిగంజ్ ఐ మీన్ లెట్స్ సే ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది కదా, సీనియర్ ఎన్టీఆర్ స్టాచ్యూ. బోల్ ఆఫ్ చైనా ఉందా లేదా రసూల్పురా. యా సమ్వేర్. మొత్తం మన కార్ మెకానిక్ ఇది ఉంటుంది కదా, అక్కడి నుంచి వెస్ట్ మార్ట్పల్లికి నడుచుకోలేదు. వావ్ ఏం లేదు, జస్ట్ ఎక్స్ట్రా ఫీల్డ్ వెళ్ళిపోయాను అంతే. ఐ వాజ్ జస్ట్ అ లిటిల్ డెలూలు అంతే. దట్ వాస్ ఇన్ ద సొలూలు. యా పెళ్లి వీడియోలు కూడా తీసేటోడిని. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో ఐ వెంట్ అహెడ్. ఇన్ఫ్యాక్ట్ ఐ షాట్ విజయ్ మాల్యాస్ సెకండ్ వైఫ్స్ డాటర్స్ వెడ్డింగ్ ఇన్ బాలి. సో ఐ వాస్ కవరింగ్ దీపికా పడుకోన్ at some event. I remember that was like one high point. And Adra Naku Mukaki 2 o'clock they were all dancing. Then I realized it's all the same. Just feels untagani what we enjoy life the same way I feel and anpichindi. You think gig works are important because they're generally in families? I'm sure all students can relate. Elli oka 1000 rupees for weekend work chesi ostanu ante avasramara neeku ivanni antaru kada. How important do you think is a gig work? 100% you should do it, man. Ante first thing is it'll batter your ego. Number one, I know all of us individually we think నేను ఏందో చూపిస్తా అని. ఫస్ట్ నువ్వు ఏందో నువ్వు తెలుసుకో, చూపించే ముందు. అంటే నో ద రూల్స్ టు బ్రేక్ ఇట్ అంటారు కదా. సో ఐ థింక్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్లాస్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్. అంటే వెడ్డింగ్ చేసేటప్పుడు కూడా నాకు కొన్ని తీసుకోలేకపోయినా. ఐ డెంట్ హ్యావ్, అంటే నాకు ఒక ఫేక్ మోడెస్టీ ఉండే వెడ్డింగ్ చేసేటప్పుడు. నా చుట్టాలు కనిపించినా నేను పని చేస్తున్నా అని. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వాడు క్రియేటివ్గా నన్ను డైరెక్ట్ చేసేటప్పుడు ఈగో వచ్చింది. సో దెన్ యూ రియలైజ్ దట్ యూ హ్యావెంట్ రియలైజ్డ్ వాట్ యు ఆర్, నీ ప్రాబ్లమ్స్ ఏంది అని. ఈ ఆడ్ జాబ్స్ చేసేటప్పుడు తెలిసిపోతుంది. అండ్ యూ హ్యావ్ టు డూ డిఫరెంట్ ఆడ్ జాబ్స్ టు జస్ట్ బ్యాటర్ యువర్ ఈగో అండ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ టేక్స్. ఇప్పుడు కమ్యూనైట్ ద్వారా వీ బేసిక్లీ గాట్ అ ఫ్యూ పీపుల్ ఫర్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్. ఎక్కడ మన ఏఎన్ఈ సెట్ మీద ఏఎన్ఈ 2 చేసేటప్పుడు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఫిల్మ్ సెట్లో వాళ్ళు తెలుసో తెలియకో ఏదో ఒక డిస్టింక్షన్ ఉంటుంది. జూనియర్స్ అని అంటాం, ఎక్స్ట్రాస్ అని అంటాం, వాళ్ళకి ప్రెఫరెన్స్ ఉండదు. సో మీరు ఇప్పుడు కూడా నా సెట్కి వచ్చినారంటే మీ అందరికీ సీటింగ్ పెట్టడం కష్టం, ప్రొడక్షన్ హ్యాండిల్ చేయలేదు. 300 ఎక్స్ట్రాస్ ఉన్నారు, 300. వాళ్ళని ఇప్పుడు ఎక్స్ట్రా అని పిలిచినా కొందరు ఫీల్ అవుతారు, కొందరు జూనియర్స్ అని పిలిచినా ఫీల్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ అంటే బ్యాక్గ్రౌండ్ అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదనుకుంటున్నావు, ఉందనుకుంటున్నావు. సో ఇప్పుడు అందరినీ ప్లీజ్ చేయలేము. సో మైక్లో ఇప్పుడు ఎవడో ఒకడు ఇప్పుడు ఫుల్ పనిలో ఉంటారు, ఫుల్ పని చేసేటప్పుడు వైట్ షర్ట్ లెఫ్ట్, బ్లాక్ టీ షర్ట్ రైట్ అని అంటారు. నీకు ఐడెంటిటీ ఉండదు అక్కడ. మీ ఇంట్లో నేను చాలా గారాభంగా పెంచుంటారేమో, కానీ అక్కడ యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ అ రోల్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డూ దట్ గిగ్, టు అండర్స్టాండ్ ఫస్ట్ థింగ్ వెన్ యూ ఆర్ ఇన్ అ పవర్ పొజిషన్ హౌ టు ట్రీట్ ది అదర్ పర్సన్. ఎంపతి ఎక్సర్సైజ్ అది. అది కాకుండా టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఓకే, just keep your ego aside. So that is a very important thing, not for the money, also networking. You never know what kind of people you will meet,
networking not just because you need to step on a ladder, also to kind of understand that all of us are going through the same shit and to feel, you know, connected. It's very important to do these gigs. And I hope this changes opinions, because every third student who we provide a gig work to, third day they're like, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అవసరమా నీకు ఇది చేయడము ఇవన్నీ అనేసి దే టేక్ ఆఫ్. What I appreciated was there are people from different walks of life. ఒకడికి అసలు ఇదే లేదు, హీస్ జస్ట్ స్టార్టింగ్, విలేజ్ నుంచి వచ్చిండు, చదువుకుండు, వాడు బ్యాక్గ్రౌండ్ యాక్షన్ చేసుకొని ఏదో హీ వాజ్ రీడింగ్ ఆల్ మై ప్రొడక్షన్ బుక్లెట్స్ ఇవన్నీ, అంటే హీ వాజ్ లుకింగ్ అట్ ఇట్ లైక్ అన్ ఎక్సర్సైజ్. ఇంకోటి వచ్చేసి ప్రొడ్యూసర్ కొడుకు, వాడికి అసలు అవసరమే లేదు అక్కడ ఉండడానికి, వాడిని బ్లాక్ షర్ట్ అని చెప్పి తిడుతూ ఉన్నారు, వాడు పడతా ఉన్నాడు. అండ్ ఐ అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ దట్ బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ద సేమ్. ఐ మీన్ డోంట్ హ్యావ్ దట్ థింగ్, నేను ఒకటికంటే ఎక్కువ అవ్వాలంటే నువ్వు 10 మందిని కింద చూస్తున్నావు. Just try to be the best in what you can do and have some empathy for other people also. Be kind. Yeah, na Goa vatama. Goa is dead now. We'll go to some other place. తెలుగులో కూడా చంపేస్తారు అక్కడ. సో గోవాదం తాగుదాం ఇట్లాంటి అన్ని మీమ్స్ వస్తున్నాయి కదా, దానివల్ల మూవీకి చాలా ప్రమోషన్స్ లైక్ మంచి గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. వాట్ ఇఫ్ అదే నెగటివ్ ట్రోలింగ్ అట్లా దాన్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? నెగిటివ్ ట్రోలింగ్ హ్యాండిల్ చేయడం అంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. అంటే ఐ బికమ్ లైక్ అ డెఫ్ ఫ్రాగ్. వింటున్నా చూస్తున్న కామెంట్ సెక్షన్ చేస్తలేను, నా ఇన్స్టాలో కూడా కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిన. నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే ద మోర్ యూ టాక్ ద మోర్ వాటర్డ్ డౌన్ యూ ఆర్. I'm going to repeat the same things over and over again, you know, and I'm going to give interviews and it's going to become redundant. I feel that somewhere ఆ నెగటివిటీ అవన్నీ కూడా నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్ కామెంట్స్ ఇప్పుడు పేడ్ ఉన్నాయి, రివ్యూస్ పేడ్ ఉన్నాయి. ఆల్ ఆఫ్ అస్ నో వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఇన్ దిస్ ఎరా నేను చాలా వరకు చాలా సినిమాలు చూసినా కూడా వాట్ ప్రమోషన్స్ డిడ్ లిటిల్ హార్ట్స్ హ్యావ్, or you know Raju Veds Rambai have, and all these other films which are beautiful gems. కోర్ట్ గురించి ఎంత ప్రమోషన్స్ ఏం చేసినారు, ఒక రన్ ఆఫ్ ద మిల్ ఫార్మాటింగ్ చేసినారు. నెగటివ్ ట్రోలింగ్ వాళ్ళకే అయింది, కానీ నథింగ్ అఫెక్టెడ్ దెమ్. కంటెంట్ చూసేటోళ్ళు యాక్చువల్లీ కమెంట్ చేయరు. 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ వాచింగ్ ఇట్, ఐ మీన్ ద మెజారిటీ. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ ద బాక్స్ ఆఫీస్ నంబర్స్, దాని మళ్ళీ నువ్వు కామెంట్స్ ఒక 30-40 ఉండేవచ్చేమో, దానికి 1000 likes ఉంటాయేమో, can convert that to ticket sales. It doesn't make any math. The math is not mathing there. So I realized that the negative comments are for your own ego, but actually it doesn't affect the film. Critics also chana mandi chana sarlu low rating ichina cinemalu super hits ayinayi. So statistically, scientifically, what is working, what is not annadi, if you look at it, a good film that connects to the audience, it like fire, like Krishna walking out of the thing, the path will clear అంటారు చూడు, ఆ సముద్రమే ఇట్లా అలల్లాగా ఇట్లా పక్కకి వెళ్ళిపోయి ఇట్లా సక్సెస్ వచ్చేస్తుంది. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ద నెగిటివ్ థింగ్. సో ఐ డోంట్ రీడ్ ఇట్. చదివితే నాకు మళ్ళీ వాడు ఎక్కడ ఉంటుండో కనుక్కొని మన ఐపీ కనుక్కొని కొట్టబోదు అవుతుంది, అదో తీటుంది నాకు. సో అందుకని ఐ స్టే అవే ఫ్రమ్. Did you do something like that? I've done a lot of things. I've called them up. And it's such a bad habit of mine initially at least. I found out that guy. I called him. I know which engineering college that fellow is. The moment I face him, suddenly వాడు కీబోర్డ్ వారియర్ నుంచి ఇట్లా అయిపోతాడు. ఇంకా నాకే బాధేస్తుంది, చత్తి ఇప్పుడు ఏం చేస్తాం మనం అలా నేను ఉత్తిగానే అలా అంటే ఇక ఏం చేస్తాం, అయిపోయింది అక్కడే విన్ అయిపోయాను. సో ఇఫ్ దే కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ దే టాక్, అట్లీస్ట్ దెన్ ఐ కెన్ డూ సంథింగ్. బట్ కీబోర్డ్ వారియర్స్కి ఐ హ్యావ్ నో, వాళ్ళు పాపం పిరుకోళ్ళు, దే ఆర్ హైడింగ్ బిహైండ్ అ మానిటర్ అండ్ దే ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ షిట్ దెమ్సెల్వ్స్. So they look at everything and they post their frustrations over there. I feel they should all have therapy, the negative comment people. ఆధార్ కార్డ్ ఇచ్చి నువ్వు కమెంట్ కొట్టు, అప్పుడు నువ్వో నేనో చూసుకుంటా. ఎందుకంటే నేను ఎంత ఎయిమ్లెస్గా అంటే నేను వచ్చి ఆడనే పెడతా. సో ఫైనలీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 10 years అవుతుంది అనుకుంటా. ఎందుకు గుర్తు చేస్తున్నావు, ఏం పీకినవరా అని అడుగుతావా? 2016లో వచ్చింది కదా పెళ్లి చూపులు. కరెక్ట్, అవును. యా. సో 10 years బ్యాక్ మీకు ఒక ప్రాపర్ మీరు ఒక స్టార్ కిడ్ అయ్యి ఉంటే, మీకు ఒక ప్రొడ్యూసరో లేకపోతే పెద్ద డైరెక్టరో పెద్ద హీరో మీకు తెలిసిన వాళ్ళు ఉండుంటే, లైక్ మీ కెరీర్ ఇంకా బాగుండేది
అది అని ఆల్టర్నేట్ రియాలిటీలో ఏదో రిక్ అండ్ మార్టీ షో లెక్క జరుగుతుందేమో కానీ ఐ డోంట్ నో. ఐ థింక్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏమో. హౌ విల్ ఐ ఎవర్ నో? చాలా ఐ మీన్ సి వన్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ మేక్స్ మీ దిస్ ఈజ్ మై ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఆల్సో. ఇప్పుడే చెప్పినా కదా, వాట్ యూ టేక్ విత్ యూ, సమ్టైమ్స్ యూ థింక్ దట్ యువర్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నెగటివ్ ఫర్ యూ, బట్ దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. సో ఆ క్యారెక్టర్కి ఏమేమి మనం ఇచ్చినామన్న దాని మీద వాడు యాక్షన్ తీసుకుంటాడు కదా. సో ఐ ఫీల్ నాకు ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఉండే, అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఫైనాన్షియలీ సేఫ్ ఉన్న కిడ్స్ ఎవరైతే ఉంటారో దే విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఐ వెంట్ త్రూ. బట్ దట్స్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్ బికాస్ ఐ హ్యావ్ అంబిషన్ లైక్ అన్ అదర్ థింగ్. నేను ఇప్పుడు కూడా నేను when I talk to people who are safe కదా, they can take wilder risks but they are not taking it, and I don't understand why. And I think all of us have felt that also at certain times. That comes because your lack of finance, a humiliation, a insult no edaithe face chesnavo, I think that is what fuels you. And having all those resources, that fellow is comfortable, is not going forward. So you can never compare yourself. You are what you are because of your circumstances. So I wouldn't want to change a thing because the financial insecurity, my parents not having anybody in the industry to root for me, has made me what I am today. If it was all there, I wouldn't have been me. It's a different person. I don't think we would have Pelli Choopulu. Yeah, I think so. It's completely idi. మీ ఫాదర్ చాలా ఫన్నీ, ఆయన్ని చూసి మీరు చాలా సినిమాస్ ఇన్స్పైర్ అయ్యి కొన్ని చేశారు అన్నట్టు అన్నారు కదా. ఇప్పుడు మీ ఫాదర్ ఉండుంటే ఎట్లా రియాక్ట్ అయ్యి ఉండేవారు, అది లేనందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Every victory is bittersweet. Every victory is bittersweet. ఇప్పుడు ఏది చేయాలన్నా కానీ నాకు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఇఫ్ హీ సీస్ ద వే ఐమ్ టాకింగ్ హీ విల్ బీ సో ప్రౌడ్. ఎందుకంటే హీ థాట్ దట్ ఐ కాంట్ రియలీ టాక్, వీడికి ఏమవుతుందో ఏందో. చాలామంది దగ్గర చెప్పి బాధపడ్డాడంట, వీడు అసలు ఏమైనా చేస్తాడా చేయడా అని భయం ఉండేది. ఇప్పుడు ఆయన చూడ్డానికి లేడు. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ వెన్ పీపుల్ పాస్ అవే దేర్ ఎనర్జీ ఈజ్ సమ్వేర్ అరౌండ్ అస్. చాలా కోయిన్సిడెన్సెస్ అయినాయి. నేను మా ఫాదర్ న్యూమరాలజీ బిలీవ్ చేస్తుండే. That's my BHAS CKER అని ఉంటుంది. I was going to ask that. Yeah. Why is it C? Why is it CKR అని నేను లొల్లి చేసేది మా నాన్నతోటి. కాలేజ్ పోతే అందరు తిడుతున్నారు. Did you have problem with your documentation etc? Everything. Documentation was a problem. Even any girl that I would see or date would be like, are you bloody weird or something? What do you have? అంటే లేదు. మా డాడీ ఏం చేస్తుండే అంటే వాస్తు. సొంతిల్లు ఉందా అంటే లేదు. వాస్తు చేసేటోనికే సొంతిల్లు లేదు అని ఇట్లుండేది. సో ఐ యూస్ టు ఫైట్ విత్ మై డాడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ యు నో వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్, ఇట్ డజంట్ వర్క్, హార్డ్ వర్క్ కాంట్ రిప్లేస్ ఎనీథింగ్, ఇదంతా కాదు. బట్ వెన్ పెళ్లి చూపులు హ్యాపెండ్ ఐ రియలీ వర్క్డ్ హార్డ్, నథింగ్ వర్క్డ్. అండ్ హీ సెడ్ హీ పాస్డ్ అవే. అప్పటి వరకు హీ పాస్డ్ అవే, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సంవత్సరికం అయింది. అప్పుడు వీ వర్ లివింగ్ ఇన్ వన్ స్మాల్ అపార్ట్మెంట్ ఇన్ మారేడ్పల్లి. ఆ అపార్ట్మెంట్లో వాస్తు బాగుందని ఉన్నాం. ఈయన చెప్పినందుకు ఏమైతలేదు, వాస్తు బాగుందంటే అసలు ఎవడు సినిమా చూసినా ఏమంటలేడు ఇదే అని నేను. బట్ నాన్న లేడు కదా అన్న రెస్పెక్ట్ తోటే వాజ్ దేర్. సంతకం పెట్టినా BHAS CKER అనే పెడుతుండే, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్ దట్ హీస్ నో మోర్. బట్ he predicted that I would get somewhere with that film. He read the screenplay in the Puja Gadi and he said, this will take you. And ఆయనకి ఏం నమ్మకం అంటారా లేకుంటే ఇంటెన్షన్ అంటారా ఏమంటారో తెలియదు కానీ June 29th or July 29th Pelli Choopulu released. I don't even remember the date. Suresh Babu sir randomly said, we'll take it up then. None of the industry people liked it. ఎవరెవరు ఇప్పుడు దిగ్గజులు ఉన్నారో దే ఆల్ సెడ్ ఇట్ వాజ్ అ షిటీ ఫిల్మ్, దేర్ ఇస్ నో స్కిన్ షో, వాట్ ఆల్ కామెంట్స్ ఐ హర్డ్. ఐ బిలీవ్ దట్ ఇట్ వాజ్ అ బ్యాడ్ ఫిల్మ్. The 100th day was November 5th, my birthday. World premiere happened on my father's death anniversary. I got to shake the president's hand on my mother and father's anniversary. It was like my dad's telling me that, hey, there's something that's working that you don't understand, that science can't probably comprehend yet, but there's something else. And you got to believe in that.
So that's when I realized that there's something beyond it. I mean, I'm not obsessive about it, but I do believe that manifestation works, intentions work, and there's something beyond us that we can't comprehend. Don't let your cognitive ego take over sometimes. I mean, that's a spiritual route I took after Pelli Choopulu. Which one is harder, getting your first chance or keeping up your second chance? Both are equally insanely hard. I think it was Rajnikant sir, one of my favorite. I look up to that person a lot. He mentioned that I think it was Rajnikant sir or somebody. Apparently, 20 years back or few decades ago, entry was difficult, survival was easy. Now it's the other way around. Entry is easy, survival is difficult. Enduku ante I say that because one thing is, not a lot of us know how to handle fame. Suddenly, there's a red hot attention on this field. You can be, I mean, even Tom Hanks said that. You can be a plumber and be very good at your job, but you will not get the attention of somebody who does mediocre work here. So I think somewhere you have to realize that the dynamics of this industry are very weird. It's an anomaly. You don't have to, I mean, perfection is very relative kada ee field la. What I think is perfect cinema is not perfect for everyone. So what is your standard? What do you live up to is a big question. So all these are very, very difficult to sustain. నాకు ఏమైందంటే పెళ్లి చూపులు సక్సీడ్ అయినప్పుడు నాకు యాంగ్జైటీ అటాక్ వచ్చింది. So I had a solid panic attack in the middle of పెళ్లి చూపులు, because sometimes you do not know what people relate to and make it a success. The same for Nagaraniki. It's more your film than my film. Probably because I didn't see certain things. I just did it out of honesty. And something got caught on so wildly that I didn't preempt it. చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఉంటారు, ఏంది అంటే ఈ డైలాగ్ కొడితే వైజాగ్లో హిట్ అవుతుంది. ఏం కాదు, అంతా థ్రాష్ అది. You don't know what's happening, right? You can only be authentic about yourself. So I think survival in this field is very important. It's very difficult. Every day the dynamics are changing. I feel now the precedence is onto influencers and content creators on YouTube. They're earning much more and they have a fan following of a different sort. So where do you place yourself in that is a constant question. It's a survival of the fittest game. So yeah, the anxiety, the pressure of it. No oka మాట అంటే it can be misconstrued outside. And అమ్మ అక్కలు ఇంట్లో వాళ్ళందరినీ బూతులు తిట్టేస్తూ ఉంటారు. So you have to go back home and tell them that, I'm sorry, but I am doing this because I want my dream. So నిన్ను కూడా ఆన్లైన్ తిడతారు అందరు. But that's so unfair, right? So all this is a constant thing and reminder as to how scary it is to survive in this industry. A lot of people, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఫేమ్ వచ్చిన తర్వాత even to do other jobs, it's very difficult because they carry that burden of fame. Easily they'll say, ఇప్పుడు ఏమైతుంది రిమైండర్ ఏంది అంటే, ఆడిప్పుడు 2-3 సినిమాలు చేసి ఎఫ్డీలు చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని నిఫ్టీ 50 వేసుకొని ఆల్ దట్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ థింగ్ దట్ యు సీ చేసుకొని హ్యాపీగా ఉంటాడు. హీ మస్ట్ బీ లివింగ్ సమ్ రియలీ నైస్ లైఫ్. ఈస్ ప్రాబ్లీ గోయింగ్ దేర్ అబ్రాడ్ లివింగ్. బట్ వాడు ఫ్లైట్లోనో ఎక్కడో అక్కడ కనిపిస్తే, ఏందన్నా సినిమాలు లేవా అన్న అయిపోయినాయా అంటే, వాడు ఆలోచించి వాడు ఇంటికి పోయి నా లైఫ్ ఏందిరా అని అనుకుంటాడా? యాక్చువల్లీ హిస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ గుడ్. ఈస్ లివింగ్ ప్రాబబ్లీ అ ఫుల్ లైఫ్. బట్ పీపుల్ విల్ unknowingly prick that guy, తెలియకుండా that they're doing damage. ఎందుకు ఐస్ బ్రేక్ చేయడానికి ఏం క్వశ్చన్ లేదు ఆడికి. సో ఆడు వచ్చి జస్ట్ ఇట్లా ర్యాండమ్గా వచ్చి ఏందన్నా సినిమాలు లేవా అని అంటే, అదేదో కోల్పోయినా అన్న ఫీలింగ్లో ఆడు బతకాలి. దట్స్ ద బర్డన్ ఆఫ్ ఫేమ్. సో there is no book on how to handle fame after you get it. Try searching on Amazon because I have. It's a real thing, right? Nobody writes that book. There's no standard. Will you write one? If I go through it, if I go through this entire thing, then maybe I'm just at the start of it, right? ఇప్పుడే గ్యాంగ్స్టర్ సినిమాలు కూడా తీద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎన్ని తిట్లు పడతాయో అవన్నీ మేనేజ్ చేయాలి కదా, చేసినాక రాస్తారేమో చూద్దాం. ద బుక్ పేరైతే నా సావు నేను చేస్తా నీకు, బికాస్ దట్ ఈస్ ద ఫస్ట్ రూల్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ఫేమ్. You must get the patent. So some truth bombs have been dropped here. It's getting a little hot also. So we'll just do a quick rapid fire. Yeah. Chai with mom or beer with friends? Holy shit. I think now chai with mom because I spent very little time with her. So Sweet. Writer or director? Oh, writer or director? That's a good one. Writer. We'll just rename this from rapid fire to this or that because nothing is rapid. Rapid about it. Writer. ఎందుకంటే I need some
It's a great way to just sit and write. It's very, very freeing. పెళ్లి చూపులు ఆర్ ఈ నగరానికి ఏమైంది? I think I'd say ఈ నగరానికి ఏమైంది, because the decision of making ఈ నగరానికి ఏమైంది when I was at the peak of పెళ్లి చూపులు is something that I pat myself on the back, because I could have chosen the 5 crore check I got, or I would have I didn't have to take the risk that I took, but I'm very proud of myself. Nice. Improv or scripted? Improv anyway. Yeah. Favorite on-set snack? Dum idli. Okay. Worst note you've ever got as a director? Worst? Note. That he's out of juice. Okay. Acting or వాడు direction? ఎప్పుడు పిండిండో నన్ను. Okay, now acting or direction, because you already chose writer. Acting or directing? Directing anyway, any day. Okay, so it's writer, directing, and Yeah, I'm acting. losing my hair, I'm growing a belly, so yeah. Okay, one movie that made you cry. A lot of movies make me cry, but I think the first one that made me like properly bawl out is Tare Zameen Par in theatre. Yeah, I just cried. One Naya word. Lagan, I cried. Sorry. Yeah, sorry. Yeah. One word for Kira Kola. Favorite. Underrated. But it's my favorite. What is the last DM you replied to, and who was it? I think the last DM was this indie artist called Han Soham. I love his music. I think it's new age. He's from Mumbai. He's doing a great job. I just wanted to do a collab with him for ENE2. Did cinema change your life, or cinema is your life? Or is cinema your life? To be honest, cinema is never my life. Storytelling is my life. I think the medium might change, but I will always try to tell stories to heal or whatever, to heal myself or to other people. But yeah, probably cinema is not life. I won't say that, but yeah, it's a big part of my life. Got it. Yeah, that's it. Next question. అన్న మీరు స్టార్టింగ్ డేస్లో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి పిచ్ చేస్తుండే కదా, అండ్ ఫర్ అప్కమింగ్ డైరెక్టర్స్ ఆర్ సినిమాటోగ్రఫర్స్ ఎక్సెట్రా మీరు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయమని ఏ మిస్టేక్స్ అని చెప్తారన్న? ఏం లేదు, డోంట్ రొమాంటిసైజ్ యువర్ స్టోరీ టూ మచ్ ఇన్ టు ద డీటెయిల్స్, బికాస్ వెన్ యూఆర్ టాకింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఆల్సో అ సైన్స్. ఇప్పుడు న్యూరో సైన్స్ స్టడీ ప్రకారం, సర్వేస్ ప్రకారం మన మెమరీస్ని గుర్తుపెట్టుకునేది how it began, how it ended, how it peaked. So there's a way the brain remembers memories, which means that there is some science to storytelling also. ఇప్పుడు మన పాస్ట్ గురించి మనం ఏదైనా మాట్లాడితే ఆటోమేటిక్లీ సబ్కాన్షియస్ లెవెల్లో దాన్ని మనం ఎడిట్ చేసి చెప్తాం తెలుసా. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు ఫిక్స్ అవర్ ఓన్ నరేటివ్. ఇప్పుడు నేను ఏం చెప్తుండే అంటే, చిన్నప్పుడు నాకు డబ్బులు లేవు కాబట్టి నన్ను అందరు చిన్న చూపు చూసేది. వాడు ఏ చూపు చూడకపోయేది, వాడు చిన్న చూపు చూస్తున్నాడు నేను అనుకున్నాను. సో ద బ్రెయిన్ ఆల్సో రియలైజెస్, it attaches one protagonist. It creates an unfair advantage to increase empathy. And then it creates an inciting incident. It looks for events in your brain to make sure that this is your turning point. So structurally, we basically, whatever we name it, it can be an English name like inciting incidents, midpoints, point of no return. And all of this is actually screenplay study. చాలా మంది స్క్రీన్ ప్లేని స్టడీ చేసినారు. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్, చాలామంది రైటర్స్ ఏమంటారంటే, ఇవన్నీ కాదు, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్రైడే ఏం రూల్స్ ఉండవు. ఏం రూల్స్ ఉండవు నువ్వు అనుకుంటున్నావు రా, ఏం రూల్స్ ఉండవు నువ్వు అనుకుంటున్నావు. యాక్చువల్లీ క్లినికలీ స్టడీ చేస్తే సైంటిఫికలీ దేర్స్ అ వే సబ్కాన్షియస్లో హౌ ఆర్ యూ యాక్సెప్టింగ్ స్టోరీ టెలింగ్. వై ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్? బికాస్ వెన్ యూ పిచ్ టు అ డైరెక్టర్ ఆర్ అ ప్రొడ్యూసర్ ఆర్ వాట్ ఎవర్ యువర్ స్టోరీ, you have to be aware of all this. You have to study it very clinically. You have to understand that ఇప్పుడు let's say that there's humor. What is humor అన్నది నువ్వు రిపీట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఒకసారి ఒక సినిమా, ఒక కామెడీ సినిమా చేసిన తర్వాత రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చేయాలంటే నాకు అంత లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఐఎమ్ అవుట్. హౌ ఇస్ క్లింట్ ఈస్ట్వుడ్ స్టిల్ మేకింగ్ సినిమా దట్స్ రెలవెంట్? హౌ ఇస్ మార్టిన్ స్కార్సెసీ at the age of 85 or whatever, or however old he is, still be making relevant cinema? It is because they have subconsciously understood a pattern as to how emotion is working. If ChatGPT can emulate emotions and you can assign a persona to it, there must be some science to it, right? ఇప్పుడు లెట్స్ సే ఒక పాండబా దగ్గర పోయి ఒకడు 100 రూపాయలు పెట్టి ఆ 100 రూపాయలు కింద పడింది. వాడు కింద తీసి
ఆ 100 రూపాయలు తీసుకొని ఆ పాండబాబుడికి ఇచ్చి, నేను సత్య హరీష్ చంద్రుడిని, నేను అబద్ధం చెప్పను, ఇదిగో నీ 100 రూపాయలు. అంటే ఇట్స్ నాట్ క్రియేటింగ్ హ్యూమర్, బికాస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు డైలాగ్. ఇట్స్ రీఎంఫసైజింగ్ వాట్ హీస్ సేయింగ్. సో ఇట్స్ రిడండెంట్. నౌ హీ గోస్ డౌన్, 100 రూపీస్ జేబులో పెట్టుకొని 10 రూపాయలు తీసి ఇచ్చి, నేను సత్య హరీష్ చంద్రుడిని, నేను అబద్ధం చెప్పా అంటే, యూ ఆల్ హ్యావ్ సమ్ క్వర్క్ అబౌట్ హిమ్ నౌ. It's funny because action is opposite to dialogue. So there are lots of studies done to understand how emotions work, how storytelling is formed in the subconscious. So you cannot take this lightly. Inherently, you're not Saraswati Putrudu to come out with some talent. You have to hone it. It's because of your circumstances you've been trained. You have to have the meticulous mindset to understand how it all works so that you can repeat it again and again and again and mature like fine wine as you age, because technique is important, not fluke. ఒక్కసారి ఫ్లూక్లో 6 కొట్టొచ్చు, కానీ నువ్వు టెక్నికలీ ఆడాలంటే యూ నీడ్ టు నో ద గేమ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ థింగ్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్, దట్స్ ఇనఫ్. ది ఇన్ఫర్మేషన్ ఇస్ అవుట్ దేర్. సో వెన్ యూర్ పిచింగ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ లాంగ్ ఈస్ ది అటెన్షన్ స్పాన్ ఆఫ్ మై వ్యూవర్. Average attention span of people has reduced significantly. Try to study that, try to analyze that. నువ్వు ప్రతిదీ క్లినికల్గా స్టడీ చేయాల్సిన అవసరం లేదు, టు ద పాయింట్, బట్ నువ్వు అంచనా వేయగలగాలి. అండ్ యూ నీడ్ టు హ్యావ్ దట్ మైండ్ సెట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యూమన్ సైకాలజీ అండ్ టు అండర్స్టాండ్ హౌ వెల్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, వాట్ టు వేర్, హౌ టు స్పీక్, హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. 20 minutes is good, otherwise are you going to praise him? If you're praising him over the top, you're seeming too desperate. So what is it, what kind of impression you're making anadi, you better be prepared. It's just like any corporate job. Corporate jobs lo వాళ్ళు బాగానే డెవలప్ అవుతున్నారు కదా, they have a significant know-how. You have to apply the same to storytelling also. There's nothing wrong about it. మీకు మాత్రమే చెప్తా షో. సో వాట్ డూ యూ లైక్ డూయింగ్? డూ యూ లైక్ ఇంటర్వ్యూయింగ్ పీపుల్ ఆర్ బీయింగ్ ఇంటర్వ్యూడ్? So basically, I realized that my biggest strong point is empathy. My thing was I had a lot of, I was cribbing a lot about other films. ఇప్పుడు వేరే సినిమాలు చూసి ఎందుకురా ఇంత లేజీగా చేస్తున్నారు, అది కూడా ఆడియన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు, కష్టపడి క్వాలిటేటివ్ కాంటెంట్ చూపిస్తే ద రెవెన్యూ ఇస్ వెరీ లిటిల్, చేసినా మన వాళ్ళకి అర్థమైతలేదు, వాడు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా, వాడు జస్ట్ ఇట్లా పైకి ఏదో చేస్తున్నాడు, ఎలివేషన్ షాట్ అని పెడుతున్నారు, కానీ దే ఇస్ నో మీనింగ్ టు ఇట్. రియల్ లైఫ్లో ఎలివేషన్ అయితే ఉండదు. రియల్ లైఫ్ ఇప్పుడు ఆ కెమెరాలన్నీ తీసేసి ఆ డైలాగులు చెప్తే పిచ్చోళ్ళు అనుకుంటారు, అయినా అది చెప్పట్లు ఎందుకు కొడుతున్నారు అని ఇరిటేషన్ అండ్ angst was there, and I had a separate kind of hate for all this. Tarvata I realized that that was becoming very toxic for my own growth. Enduku ante I was not empathizing with what they're doing. The real empathy for a filmmaker comes from the fact that that cinema is providing some entertainment to somebody else. It's my elitism to understand that are va taste nakante takwa. That realization was very profound for me, and that came through Meeku Maatrame Chepta, that thing, and I walked into it hoping to get that kind of transformation, because I wanted to understand where these filmmakers come from, the different filmmakers that are there, the arrogance that I was sitting on and saying, he doesn't know this, he doesn't know what the frame rate of film is, 23.976 fps, వాడికి ఏం తెలుసు, రోలింగ్ షటర్ ఏంది, CMOS సెన్సర్ ఏంది, CCD ఏంది, ఇవన్నీ తెలియదన్న అహంకారం నాకు ఉండే. But then I realized the zen of everything is story. Like when you sit around a campfire, the only thing that comforts you is a good story. It makes you feel connected. And that's what it's doing to a large number of people. And why don't I have empathy for that kind of cinema that's doing that? It is service. So Meeku Maatrame Chepta చేసేటప్పుడు when I was interviewing them, I was doing it for quick money, to just be obscene, also to actually put my face out there, and all this also in the parallel. But the profound learning that happened during that entire course, empathy towards the other filmmaker, understanding of their from where they're coming from, and to understand that they're also serving a వాళ్ళ సినిమాలు పాపులర్గా హిట్ అవుతున్నాయి అంటే somebody who's out there doing some 9 to 5 job is basically switching off his mind and looking for some kind of escapism that I'm not able to deliver through realism, or at least my attempt through realistic filmmaking. And I realized that, you know, fights exist for a reason, songs exist for a reason. Ippudu the average audience, which we are not interacting with, the huge mass audience that we're talking about, their monthly pay is around 17,500. What themes are going to impact that guy?
వాడు రోజు హీఈస్ బేసిక్లీ ఫేసింగ్ అ బాస్ దట్ హీ కెనాట్ authority, oppression. So he's finding violence as a source of liberation through cinema. Who am I to question it's wrong? When he wants to drink a little, watch that and feel relieved, probably it's putting a band-aid on something that our politics or our economy cannot fix. And that's what that cinema is doing. So I cannot chide away the importance of that film. So that is the empathy that I received through Meek Matrame. That's profound. Yeah. In fact, I absolutely loved interacting with all the filmmakers. I have profound respect for them. I stay in touch with most of them even now. And I think we shared one common sense of friendship, that we are all in a very weird path, because cinema itself is being attacked left, right, center. ఏమైపోయింది అంటే ఇప్పుడు అందరికీ ఫోన్స్ వచ్చినాయి. నౌ ద మిస్టరీ ఆఫ్ సినిమా ఇస్ బికమ్ వెరీ కన్స్యూమరిష్ కదా. స్టార్స్ ఆల్సో నాట్ స్టార్స్ ఎనీమోర్. ఇప్పుడు ఎడిట్ కూడా చూస్తున్నాం. ఎడిట్ ఏం చేస్తారు, కెమెరాలు ఎట్లా ప్లేస్ చేస్తారు, వీ నో దేర్ ఇస్ నో మిస్టరీ అరౌండ్ ఇట్. సెలబ్రిటీస్ ఆల్సో హ్యావ్ టు కమ్ డౌన్ ఫ్రమ్ వేర్ ఎవర్ మెంటలీ దే ఆర్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. Media has more power. They're saying whatever they can now. AI is coming in. COVID came and hit it. OTT is coming and attacking us. దీని మధ్యలో ఫిల్మ్ మేకర్ ఉన్నాడు, ఓ కథ చెప్దామని. సో వీ హ్యావ్ దట్ షేర్డ్ empathy for each other. We've gone through a lot. At least this generation of filmmakers, they've seen a lot of ups and downs. So we share that common. Very insightful. I mean, what you said is very, very deep. And I Yeah. hope everybody resonated with that. సో నమస్తే అన్న. హాయ్ అన్న, దే ఆల్వేస్ సే లైఫ్ గివ్స్ యూ ఆల్వేస్ సెకండ్ ఛాన్స్. సో అది రిలేషన్షిప్ అయినా కెరీర్ అయినా ఎందులో అయినా సెకండ్ ఛాన్స్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి? ఐ డోంట్ నో, విత్ ఓపెన్ ఆర్మ్స్. సెకండ్ ఛాన్సెస్లో నేనైతే బిలీవ్ చేయలేదు. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ట్రామా ఇన్ డిఫరెంట్ దిస్ థింగ్స్. అది ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఐ కెన్ డిస్కస్, బట్ ఐ షట్ డౌన్. పీపుల్ మీద ట్రస్ట్ వెళ్ళిపోయింది. జనరలీ పీపుల్ మీద ఇంకా నాకు నమ్మకం వెళ్ళిపోయింది. ఒక కైండ్ ఆఫ్ విరక్తి బోత్ హ్యాపెండ్. యాస్టక్ వచ్చిందంటారు తెలంగాణలో. సో ఐ హ్యాడ్ దట్ అండ్ థింగ్స్ బేసిక్లీ టుక్ అ టాస్, బట్ it's only because I believed that God gave me whatever I have right now. Touch wood. I don't think I'll always be open about it. Jeevan, interview lo na. Call drop ayindi. Are should have been a. He'll keep calling some 2-3. Cheppu Jeevan. అన్న ఎక్కడున్నారు అన్న? బిజీగా? ఇంటర్వ్యూలు ఉన్నా, అనవసరంగా మళ్ళీ ఫోన్ చేయకు. సరే అన్న, సారీ అన్న, కానీ అన్న అందరు వింటున్నారు నిన్ను. ఆనెస్ట్ టౌన్ హాల్ అని నిన్ను వచ్చి చేస్తావా? మరి ఒకసారి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తావా? అవన్నీ అనవసరం. నువ్వు టోక్యోలో ఉన్నావా, రియో డి జనీరోలో ఉన్నావా, అది అర్థమవుతలేదు. ఇంటర్వ్యూ పబ్లిసిటీగా అయితే #1 రెడీ ఉంటుంది. అదే యాక్టర్ నుంచి సీఎం అవ్వాలి, సీఎం అయిపోయి పిఎం అయిపోవాలి అంతే. ఓకే, అంతొద్దు కాదు. గివ్ దెమ్ సమ్ అడ్వైస్ ఇన్ ఇంగ్లీష్. కిడ్స్ ఉన్నారు ఇక్కడ అందరూ. ప్లీజ్ డోంట్ టేక్ అడ్వైస్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వైస్. పర్ఫెక్ట్ అయితే సరే, దీన్ని ఎడిట్ చేసి పక్కన పెట్టేయమంట. బాయ్. Thank you. Take care. Take bye. Beautiful. On that note, I have another challenge for you. You don't have to call anybody. I'll get you some Hindi movie titles. Adi, translate them into proper. If they were made in Telangana and Andhra Pradesh, how would they be? We want to see you in that accent, the Godari accent that you had. I can try. Yeah. I'll fail miserably, I guess. I'll try and do a Bhimvaram accent. Let's see. Yeah, one Bhimavaram, one Telangana. Okay. Dil wale dulhaniya le jayenge. Foreigny. ఇది తెలంగాణలో ఉంటే ఎలా ఉంటుంది? తెలంగాణలో తీస్తే ఈ మూవీని. దిల్లు ఉంటే పెళ్లి కూతురుని ఎత్తుకపోతాడు అంతే కదా, ఏమో మరి సంథింగ్ లైక్ దట్. అండ్ ఐ హ్యావ్ టు ఆల్సో కైండ్ ఆఫ్ మేక్ ఇట్ నైస్.
మనసుంటే పెళ్లి కూతుర్ని ఎత్తుకెళ్ళాలి. ఇట్స్ వాట్ పీపుల్ ఐ డోంట్ నో. Did you guys accent వచ్చిందా? కొంచెం, కొంచెం. నాట్ మచ్. ఓకే. కభీ ఖుషి కభీ గమ్. కొంచెం బాధ కొంచెం సుఖం, అదొకటి. నో మ్యాన్, ఐమ్ డెడ్. ఎనీబడి ఎల్స్? డూ యూ? దట్ ఈస్ లైక్ వన్ బ్యాడ్ టీవీ సీరియల్. అప్పుడే ఆనందం, అప్పుడే కభీ దుఃఖం. ఖుషి కభీ గమ్. అది నువ్వు ఎస్ఏ రాసినావు, సినిమా టైటిల్ కాదు. అది రిజిస్టర్ చేయడానికి 2 రిజిస్ట్రేషన్లు కావాలి. అంతే, కొంచెం ఇష్టం కొంచెం కష్టం. రైటర్ ఇస్ కమింగ్ అవుట్. కుచ్ కుచ్ హోతా హై. అప్పుడప్పుడు ఏమో అవుతుంది. కుచ్ కుచ్ అవుతుంది. రైటర్ ఓన్లీ యువర్. నో బ్లాంక్ మ్యాన్, దిస్ ఇస్ జస్ట్ బోల్డ్ మీ ఓవర్. ఏదేదో అవుతుంది. కుచ్ కుచ్ హోతా హై. తెలంగాణలో ఏదేదో అవుతుంది. ఆగమాగం అవుతుంది. ఆగమాగం అవుతుంది. దిస్ గై షుడ్ సిట్ హియర్ దో. వాట్ అబౌట్ ఇన్ ఆంధ్ర? అప్పుడప్పుడు ఏదో అవుతుంది అంతే. ఇంకేమంటారు? హమ్ ఆప్కే హై కౌన్? ఎవర్రా మీరంతా? దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ రౌండ్ ఆల్సో. ఎవర్రా మీరంతా? Should I continue or should I stop? Yeah, you should go for it. Yeah. Dil chahta hai. మనసంతా నువ్వే. కల్ హో నా హో. రేపు ఉంటుందో ఉండదు. అందాజ్ అప్నా అప్నా. నా సావు నేను చేస్తా. There are other students also sitting here, they're feeling కష్టం. bad. Rangila in Andhra. పాల్ చక్క. కలర్స్. సూపర్. రెలవెంట్. అన్న, సినిమా వల్ల మీ ఫ్రెండ్షిప్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? చాలా అయినాయి. ఏమవుతుంది అంటే వెన్ యూర్ వర్కింగ్ యాజ్ అ టీమ్, ఐ డోంట్ థింక్ ఐ హావ్ టోల్డ్ దిస్ మై మెనీ ప్లేసెస్. వెన్ యూర్ వర్కింగ్ యాజ్ అ టీమ్, ఇప్పుడు కూడా నా రిలేటివ్స్ కొందరు ఉన్నారు, దే ఆల్సో లైక్ ఫిల్మ్స్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, దే ఆల్సో లైక్ ఫిల్మ్స్. చేస్తారు, వర్క్ చేస్తారు, కానీ స్పాట్లైట్ నాకు వస్తుంది. స్పాట్లైట్ నాకే వస్తుంది. ఎందుకు అంటే ఇట్స్ జస్ట్ లైక్ హౌ బ్యాండ్స్ ఆర్. లీడ్ సింగర్ గెట్ మోర్ పాపులారిటీ దెన్ ద drummers or bass guitarists or whatever, and they split. And I totally understand that, because వాళ్ళకి తెలియదు వాట్ ఈస్ ద బర్డన్ ఆఫ్ ద ఫేమ్. వాడేమంటాడు, నాకు ఇచ్చి చూడు నీకు తెలియదు అంటాడు. కానీ నువ్వు తీసుకోవాలంటే దట్స్ హౌ ది ఇండస్ట్రీ వర్క్స్. డైరెక్టర్ అండ్ యాక్టర్, దే గెట్ ఆల్ ద ఫేమ్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ అన్ యాక్టర్, ఐ మీన్ ఐఎమ్ అన్ యాక్టర్ టు, you take away my makeup and hair and then you basically put me in front of రవీంద్ర భారతిలో ఇట్లా 10 మందిని పెట్టి సీట్లు ఓపెన్ చేసి డైలాగులు ఇవ్వకుండా, స్టోరీ ఇవ్వకుండా, లైటింగ్ ఇవ్వకుండా, ఏ టెక్నీషియన్ ఇవ్వకుండా నేను 2 గంటలు మాట్లాడతా అంటే ఎన్ని టికెట్లు వస్తాయి? సో యు ఆర్ లుకింగ్ ఎట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ అన్ యాక్టర్ వెన్ యూర్ వాచింగ్ అ ఫిల్మ్. యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ హిస్ పర్సోనా. You're looking at the projection of an actor. But we sincerely pray to him. So whatever big star or whatever they are a projection of so many directors' visions, so many cinematographers' visions. If you probably meet them in real life, you'll be disappointed. I'll give it to you in writing. But you assume that they are that. And you pray to them or whatever that is. Gada. So I feel that is unfair for the other technicians. But you sign up for that when you enter the industry. You better know, are you working for the craft or are you working for the glory of it? That is a major thing. I'm happy. I made a choice. I'm acting because I want to be seen. So it aids my direction. And I'm coming here doing promotion, so I'm seen so that people identify with me, buy my ticket. That's a part of the job I signed up for. Otherwise, I would have been happy doing an editing job. But I am going to do it consciously. ఎడిటర్ అయి ఉండి డైరెక్టర్ని యాక్టర్ని తిట్టుకుంటూ కూర్చుంటే నాకు క్యాన్సరే వస్తుంది. ఊకే క్రిప్ చేసుకొని క్రిటిసైజ్ చేసుకుంటే. దట్ బేసిక్లీ స్ట్రెయిన్డ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. ఐ ఫీల్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్సో వాంట్ టు మేక్ ఇట్. దే లుక్ ఎట్ మీ అండ్ బీ లైక్, అరే వీడి షాడోలు ఉండొద్దు నేను,
వాడు హెల్ప్ తీసుకోవద్దు. ఇట్స్ ఈగో టాకింగ్. And I totally understand. Maybe one day they'll grow up and mature and realize that, hey, that fellow was just doing his job. But that's the flip side of fame. It's really, really sad. Hi, sir. Hi. So, before stardom, how was Vijay, sir? He's still the same. And చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు. హీస్ ద సేమ్ పర్సన్. ముందు ఎప్పుడు ఉన్నాడో అట్లనే ఉన్నాడు. నథింగ్ హెస్ చేంజ్, అట్లీస్ట్ విత్ మీ. సో నా దగ్గర అయితే నీట్గా ఉంటాడు. ఏం చేస్తున్నారా? By the time he talks, he's the same sweet guy. I think I can call him anytime, every time I want to have a chat. Intiko chera, we just sit there and we chill. Like nothing's ever changed. Call, yes, I'll try calling him. He won't answer him. This time he won't do. Be in some weird. Tarun. ఏంది ఎక్కడ ఉన్నావు విజయ్? ఇంట్లో ఉన్నా. ఏంలే, ఇక్కడ ఒక ఇంటర్వ్యూకి వచ్చిన, దే సెడ్ కాల్ చేయంటే పక్కా ఆన్సర్ చేయడం, నువ్వు టక్మని ఎత్తినవు. నీ ఫోన్ ఎప్పుడు నేను ఎత్తుంటారు? They were asking me how did Vijay change after stardom అంటే he's still the same. ఒకటి రత్నదీప్ పోయి ఇప్పుడు పాల ప్యాకెట్ అయితే కొనలేము అంతే. అసలు బయటికి వెళ్ళలేకపోతున్నాం. బట్ అదర్ దెన్ దట్ He's the same. ఇట్స్ ద సేమ్. సరే విజు, I'll call you. ఇవాళ ఉంది నా ప్రీ రిలీజ్. నైస్ నైస్. I'll call. ట్రైలర్ అండ్ ఆల్ లుక్స్ అమేజింగ్. ట్రైలర్ ఇస్ గుడ్, నో? ట్రైలర్ అమేజింగ్. అండ్ నువ్వైతే అప్పుడు పెళ్లి చూపుల్లో వాళ్ళు జనాలు చూడలే కానీ ఆన్ సెట్ నీ యాక్టింగ్ పీక్స్ లే. బట్ ఐ వాంట్ తరుణ్ ద యాక్టర్ టు టేక్ అ బ్రేక్ సో హి కెన్ డైరెక్ట్. Yeah. We have a lot of discussions. ఇప్పుడు చేయాలి మనం. ఇంకోటి, these guys are constantly asking the title of VD14. I'm saying VD14 only. It's called Ranabali. Hey, I can't say this now, Ray. ఈ రోజు సాయంత్రం పెట్టేస్తున్నాం ఎట్లయినా. అవునా? He beat you at your own game. That's Vijay. సరే అయితే మరి. Cool Vijay. You all say hi once. But since you already are on your phone, can we pull that prank which I was telling you? Yeah, who do you want me to call? Vishwak. And tell him Kaushik character also dropped. He's going to start. You gotta beep this shit then. I mean, make it realistic. Like, come up with some reason. తరుణ్ ఏంది ఎక్కడున్నావు విశ్వాక్? ఇక్కడనే ఇంటి దగ్గర. ఏంలే, ఇది అభినవ్ వచ్చి చెయ్య అంటుండు. ఇది సుషిది పెద్ద లొల్లి అవుతుంది. కౌశిక్ నువ్వు రిప్లేస్ చేయ అంటుండు. మరి ఏం చేద్దామని. బెస్ట్ కదా. ఏంలే, ఇట్లా నన్ను ప్రాంక్ చేయమన్నారు నీకు ఫోన్ చేసి. హీ స్మార్టర్ దెన్ ఆల్ ఆఫ్ us put together. నీకు ఫోన్ చేయమన్నారు. ఎవ్రీబడి ఈస్ సేయింగ్ హలో హియర్. దేర్ ఆర్ బంచ్ ఆఫ్ స్టూడెంట్స్. హాయ్ అందరికి. Noise cancellation. Wait to show you guys. Yeah. He's got a couple of crazy films lined up for you guys. Sare Vishwak, I'll see you then. I'll see you evening. Done Tarun. తాగుదాం అంట, అందరు తాగుదాం అంటారు. తాగుదాం అంట. ఓకే. Whoa, thank you so much. ఇప్పుడు ఇందాక విజయ్ అన్న గురించి అయిపోయింది, ఇప్పుడే విశ్వక్ అన్న You గురించి. should have told Vijay. Anand. Oh yeah. నేను నా ఒక్కడికే అనిపిస్తుందా? యూ గైస్ ఫీల్ ద సేమ్? యా. అంటే ఇందాకనే కలిసి వచ్చామా అన్నని. ఆనంద్ కలిసి వచ్చా. అచ్చా విజయ్నా? నువ్వు బక్క చిక్కిపోయిన ఆనంద్ లేకున్నావు. వాడు ఎన్ని ప్రోటీన్ షేక్లు దాకా బాడీ వేస్తున్నాడు వాడు. అంటే మరి మిడిల్ క్లాస్ మెల్డీస్. మిడిల్ క్లాస్. పర్ఫెక్ట్. దట్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు విశ్వక్ అన్న మనకు తెలిసే ముక్కుసోటి మనిషి, మొత్తం ఇట్లా ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు. ఇవన్నీ టైం అప్పుడు ఏమైనా క్లాషెస్ వచ్చినాయా? అంటే నాకు తెలిసి చాలా మంది ఫేస్ వాల్యూ మీద మనం జడ్జ్ చేస్తాం మనుషుల్ని కదా. ఐ థింక్ దట్స్ రాంగ్. మనోడు ఏంది అంటే హీస్ వెరీ అఫెక్షనేట్, వెరీ స్వీట్ ఫెలో విశ్వాక్. ఇఫ్ యూ గెట్ టు నో విశ్వాక్, నో you'll fall in love with that guy. He cooks for everyone and he eats. He's like a little bit like Salman Khan of Tollywood. No shits given. And నాకు నైట్ 2 AM ఒక్కసారి ఊబర్ డ్రైవర్ తోటి ఎప్పుడు గొడవ అయింది మొన్ననే రీసెంట్గా. వాడు ఏంది అంటే మళ్ళీ ఇప్పుడు 2 స్టాప్స్ పెడితే 2వ స్టాప్ పెట్టొద్దు అంటాడు. మరి యాప్ ఎందుకు ఇచ్చినావు బే?
నాకు సంబంధం లేదు కదా. సో వానితోటి లొల్లి అయింది. లొల్లి అవుతుంటే ఇక విశ్వాక్ ఫోన్ చేసిండు, ఏడునో అంటే క్యాబ్ తోటి లొల్లి అంటే వస్తున్నా ఆగు అని బండి వేసుకొని వచ్చేసిండు. అండ్ ఈ జస్ట్ పుట్ హిస్ టీ షర్ట్ లైక్ దిస్, ఏ పోలీస్ని బండిది అని అని వెదిస్తుంది. అరే అది పోలీస్ బండిలా లేదు, నువ్వు పోలీస్ వన్ లెక్క లేవు, దాని మీద టీ షర్ట్ ఉన్నది. బట్ హీల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అండ్ హీస్ అ కైండ్ ఆఫ్ గై యూ కెన్ కాల్ ఎట్ 2 AM అండ్ సే విశ్వాక్ లొల్లి అవుతుందంటే వచ్చేస్తాడు. ఇట్స్ నాట్ లైక్ ఏ ఐ గాట్ డూ అ బ్యూటీ స్లీప్ లేకుండా నాకు రింకిల్స్ వస్తాయి అట్లంతేమన్నాడు. సో ఒకటి ఏంది అంటే ముక్కుసూటి మంచి కాబట్టి ఐ థింక్ ఈ ఫాల్స్ ఇన్ టు అ లాట్ ఆఫ్ ట్రబుల్ సమ్ టైమ్స్. ఇట్లా ఫేస్ వాల్యూ మీద చాలా మంది తీసుకుంటారు, కానీ ఐ థింక్ హీస్ అ వెరీ వెరీ అఫెక్షనేట్ పర్సన్. హలో అన్న, అన్న ఇది మీరు మామనటి మూవీలో యాక్ట్ చేశారు. చూస్తానని అడుగుతున్నాను. మారాఠీ మూవీలో యాక్ట్ చేశారు. హౌ డిస్ ఇట్ చేంజ్ యు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్? Changed me in a lot of ways. In fact, it was great to be on Nagi's set అనుకో. అప్పుడు దీనికంటే ఇంకా కొంచెం లా ఉండే, ఇట్లా లైక్ వన్ రౌండ్ బాల్ తిరుగుతూ ఉండే అయితే. బట్ మేజర్లీ సంగీతం శ్రీనివాస్ గారు రోల్ చేసిన. అండ్ పెళ్లి చూపులప్పుడు వాట్ హ్యాపెండ్ వాజ్ సంగీతం శ్రీనివాస్ గారు హీ కాల్డ్ మీ, సాట్ డౌన్ అండ్ హీ వాజ్ డిస్కసింగ్ అబౌట్ సింగ్ సౌండ్ ఇన్ హిస్ హౌస్. సో అప్పుడు నేను కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే సరియల్ ఉండే నాకు, ఈయనేంది ఇట్లున్నాడు 83-year-old guy అంటే. హీ వాజ్ సో ఫ్యాసినేటెడ్ బై సినిమా దట్ he didn't know who he was. So I said, I want to be like this man. Happy fellow, he's like Walt Disney, still at 83 is thinking of creative ideas. And he's always troubling his wife, he's still poking jokes. Happy go lucky life, man. I wanted to be like that. That's a gift, right? అది చేసినప్పుడు నేను అన్నా, సార్ మీ బయో పిక్చర్ నేనే తీస్తా, ఇంకెవరికైనా రైట్స్ ఇస్తే ఐ విల్ సూ యూ అని ఇట్లా ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్ళిన. నన్ను డిప్ప మీద ప్యాటర్న్ కొట్టిండు. అయితే నువ్వే ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి అంటే, నేనేం సార్ యాక్టింగ్ ఏంది నాకు అసలు రాదు అది ఇది అన్నప్పుడు దెన్ నాగి కాల్, తరుణ్ యూ గాట్ డూ దిస్ రోల్ అంటే, సరే నాగి పిలిచిండు చేద్దాం, అట్లనే సెట్ చూసినట్టు ఉంటుంది కదా, పెద్ద సెట్లు ఎట్లుంటుందో చూద్దామని. సరే అని వెళ్ళా. సందీప్ వాజ్ డూయింగ్ సంథింగ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. క్యారవాన్ ఇచ్చినారు నాకు. క్యారవాన్ ఎట్లుంటుందో నాకు తెలియదు, ఆ సినిమాలో అప్పుడే క్యారవాన్ లేదు. సో ఐ వెంట్ దేర్, ఐ సాట్ ఇన్ ద క్యారవాన్ అండ్ ఐ వాజ్ లైక్, నాకు ఈ సినిమాలో నేను యాక్టర్ని, ఫ్రూట్ జ్యూస్ ఎవడో ఆ ఫీల్ ఉండే. పోతే ఏం రోల్ ఏంది తెలియదు. దెన్ నాగి కాల్, సంగీతం సార్ వాజ్ దేర్ వెయిటింగ్, నాగి వాజ్ దేర్ అండ్ దెన్ ఐ వెంట్, ఏం రోల్ అంటే సంగీతం సార్ రోల్ అంటే. సంగీతం సార్ సెడ్ డెస్టినీ తరుణ్, డెస్టినీ. సో ఇట్ వాజ్ క్రేజీ. So I think that changed a lot. It felt like I was a part of something big. And Sangeetam sir thought a kind of grandfather-grandson kind of friendship formed. And we kind of jammed on a story together, which I'll be making, which I'm probably executing or overseeing and probably acting in the near future. But that's a beautiful story. Danvalla adaindi manchiga. Sangeetam sir thought story jam. And any genre that you want to bring to our industry that people don't allow you, అంటే మన ఇండస్ట్రీ ఆపేస్తుంది మిమ్మల్ని ఈ జానరా తీసుకుంటే పడిపోతారా? I think industry is open. In fact, వాళ్ళకి ఏమైనా ఇన్నోవేటివ్గా దొరికి వాళ్ళకి 2 గంటలు ఉందంటే దే ద ఫస్ట్ టు ఎంకరేజ్. ఒకటి ఐ వాంట్ టు డూ ఈజ్, ఇప్పుడు పారానార్మల్ యాక్టివిటీ ఉందా, there's a certain genre to it, I think. Point and shooter, recorded footage, hidden footage. So that is not there in a rom-com. So hidden footage is there for horror, but it's not there in a rom-com. I want to do that. So hidden cameras toti rom-com be interesting. హాయ్ అన్న. హాయ్ రే. మీసాలు ఎట్లా పెంచుకున్నట్టు చోలు వరకు వెళ్ళిపోతుంది. మీ ఇన్స్పిరేషనే రీజన్గా సినిమాలో చూసినాక. ఓకే. ఇప్పుడు ఐబొమ్మ లాంటి పైరసీ ప్లాట్ఫామ్స్ వల్ల మన ఇండస్ట్రీ పైన ఎఫెక్ట్ పడుతుందని ఎలా, అండ్ యాక్టర్గా యాజ్ అన్ యాక్టర్గా మీరు ఎలా డీల్ చేస్తారు? See, I think one thing is, I don't know, it's a very tricky situation. ఒకటి నేను వాస్తవం చెప్పాలంటే when I grew up, I used torrents, okay, to basically get software or films and all. అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేసి నాకు ఐడియా లేదు. అడోబీ ఆ టైంలో ఏం చేసింది అంటే, దే వర్ డూయింగ్ రేడ్స్ ఇన్ స్మాల్ ఆఫీసెస్, ఇఫ్ యూ రిమెంబర్. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ వర్ అవేర్ ఆఫ్ ఇట్. ఫోటోషాప్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాకు అది నార్మల్ అయిపోయింది యాక్చువల్లీ, to actually just use licenses from torrents and just use software. But what I realized is, it is not ethical. It is about personal, this thing.
ఇప్పుడు నేను ఫోటోషాప్ వాడి ఒక కెరియర్ చేసుకొని దాని ద్వారా నేను డబ్బులు తీసుకుంటున్నా అండ్ ఆ డబ్బులతోటి నేను ఇంట్లో నేను సర్క్యులేట్ చేస్తున్నాను కదా డబ్బులు. యూ హ్యావ్ టు బి ఎథికల్ అబౌట్ వాట్ యూర్ డూయింగ్ అండ్ ఇట్ బికమ్స్ ఆల్ అబౌట్ పర్సనల్ ఇంటెన్షన్. సో ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి సినిమా వాళ్ళు కష్టపడి చేసినారు. మీరు 150 రూపీ డబ్బా సిగరెట్ కొంటారు, సిగరెట్ కాలుస్తారు. కానీ ఆ 150 మీరు థియేటర్లో ఇస్తే ఆ డైరెక్టర్ లాంటి 100 మంది వస్తారు. సో ఇట్స్ అబౌట్ యువర్ పర్సనల్ ఎథిక్స్. వాట్ ఎవర్ వర్క్ వీఆర్ డూయింగ్, బీ కాన్షియస్ అబౌట్ ఇట్. డోంట్ సే దట్ నో బడీ ఈజ్ వాచింగ్ అండ్ దాన్ని తెలివి అనుకోకండి. చాలా ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ సొసైటీ. ఏంది అంటే ఒకరిని మోసం చేసి అది తెలివి అనుకుంటున్నాం, నేను తెలివైనోడిని రా అని ప్యాట్ చేసుకుంటున్నాం. ఇవాళ మంచోడు ఏమైందంటే అసలు వాడు పిచ్చోడు అయిపోయాడు. అంటే ఇఫ్ యూ డూ సంథింగ్ ఎథికలీ, ఆడు పిచ్చోడరా, ఆడికి బతికెట్లా బతకాలో తెలియదు అంటారు. ఐ థింక్ దట్ సచ్ అ రాంగ్ నోషన్ మ్యాన్. నీకు డబ్బులు లేకపోయినా నిజాయితీగా బతుకు. నువ్వు ఒక 100 రూపీస్ 150 రూపీస్ టికెట్ ఉన్నది. ఇప్పుడు మొత్తము సొసైటీ ఈజ్ బేసిక్లీ టార్గెటింగ్ ది ఇండస్ట్రీ ఇన్ అ వే దట్ ఎందుకు పెడుతున్నారు 150 రూపీ టికెట్ ఎందుకు పెడుతున్నారు? అరే ఒక్కరోజు పొలిటీషియన్ అడిగినవారా నువ్వు ఏమేం జరుగుతుంది ఇండియాలో? వాట్ ఆల్ కాజెస్ ఆర్ దేర్, వాట్ ఆల్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్, ద హేట్రెడ్, కమ్యూనల్ వైలెన్స్ అండ్ ఆల్ దట్ ఈస్ గ్రోయింగ్. హ్యావ్ యూ ఎవర్ స్టూడ్ అవుట్ ఫర్ దాట్? You're talking about a 150 rupee ticket and then you start talking about the value of 100 rupees. Don't give me the economics of things. The film is trying to heal you. Basically, you're sitting in an audience and you are feeling relatable. That's the only thing that you're talking about as a community, and it's doing so much for you as a community, right? Ad chesinapudu 150 rupees is going to only encourage that kind of cinema. It's going to, give so many battas, so many people its livelihood. It's not about just going and talking to the producer. అది చాలా సూపర్ఫిషియల్. ప్రొడ్యూసర్ జేబులోనే పోతుంది, వాళ్ళు కార్లు కొంటున్నారు, బెన్స్లు కొంటున్నారు అంటే దట్స్ అ డిఫరెంట్ ఎకనామిక్స్. దెర్ సో మచ్ మోర్ దట్స్ హ్యాపెనింగ్. సో 150 రూపీస్ నేను ఎందుకు పెట్టాలి, నేను ఇట్లాంటి ప్లాట్ఫామ్లో చూస్తా అంటే దట్ ఈస్ యువర్ ఎథిక్స్. ఐ వోంట్ సే ఎనీథింగ్. లైక్ నువ్వు ప్రీచ్ చేయను, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ బీయింగ్ పేడ్ యాజ్ అ డైరెక్టర్, ఐఎమ్ డూయింగ్ మై థింగ్ అని. రైట్ నౌ ఆఫ్టర్ నేను ముందు చేసేటోడిని. ఐ యూస్ టు డౌన్లోడ్ సాఫ్ట్వేర్స్ ఆఫ్ అండ్ బై లైసెన్సెస్ బికాజ్ ఐ డిడ్ నాట్ నో ది ఇంప్లికేషన్ ఆఫ్ ఇట్. కానీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా మనకు ఆ ఇంప్లికేషన్స్ తెలుసు. ఐఎమ్ సేయింగ్ ఎవ్రీ డిసిషన్ యూ టేక్, దానివల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారా టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అని ఆలోచించి చేయండి. దాంట్లో మీకు కరెక్ట్ అనిపిస్తుందంటే చేసుకోండి. బట్ ఇట్స్ లెఫ్ట్ టు ది ఇండివిజువల్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ అ ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ ఎగ్జిస్ట్ బికాస్ దెర్స్ డిమాండ్. It is the intention of the public that we have to correct. So be conscious about where you are spending your thing. Be ethical about it. దాంట్లో తెలివి ఏం లేదు. తెలివి అనుకుంటున్నారు కానీ it will come back to you. It will bite you in the back. You are adding to the guilt of your own subconscious. Make sure you make healthy choices. Whether it's environment, whether it is cinema, be ethical. Do the right thing. And one more thing, so that's my take. ఇంకోటి ఏంటన్నా, మీ లోపల నన్ను చూసుకున్నా అంటే ఎట్లా అంటే మల్టిపుల్ క్రాఫ్ట్. మీరు రైటర్ అంటారు, డైరెక్టర్ అంటారు, యాక్టర్ అంటారు. నేను కూడా అలానే మీరు వెడ్డింగ్ షూట్స్ చేసి కూడా చేస్తారు. నేను కూడా చేస్తాను అంటే మా డాడీ వాళ్ళది. సో లైక్ అలా నేను ఎడిటింగ్ అంటాను, సినిమాటోగ్రఫీ అంటాను, యాక్టింగ్ అంటాను. ఫర్ వాట్ షుడ్ ఐ స్టిక్? Be creative. That's it. Have a happy creative life. Don't put yourself in a box. రేపు సినిమా చచ్చిపోవచ్చు, రేపు కంటెంట్ క్రియేషన్ ఎండ్ అవ్వచ్చు, వరల్డ్ వార్ అవ్వచ్చు. బట్ బీ క్రియేటివ్. ఆ వరల్డ్ వార్ అయినప్పుడు కూడా ఎక్కడనో గల్లీలు ఎవడో ఏడుస్తుందంటే వాడికి ఒక స్టోరీ చెప్పి నవ్వుదే. దట్ ఈస్ ఆల్ యువర్ పర్పస్ షుడ్ బీ. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్. హాయ్ అన్న. హాయ్. ఇప్పుడు మీమ్ కల్చర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే డూ యూ స్టిల్ థింక్ మీ మూవీస్ అనేవి యూత్కి ఇలానే కనెక్ట్ అయ్యేవని? ఐ డోంట్ నో. అంటే ఐ కాంట్ గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ చేంజ్ ఎనీథింగ్. కాకపోతే ఐ యామ్ వాట్ ఐ యామ్, ఇట్ ఈస్ హియర్ రైట్ నౌ అండ్ ఐ ఎగ్జిస్ట్ ఇన్ ద మూమెంట్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. మీమ్స్ కాకపోతే వేరే ప్లాట్ఫామ్ ఉండొచ్చేమో. ఈవీవి సత్యనారాయణరావు గారు, హీ ఎగ్జిస్టెడ్ ఇన్ అ టైమ్ అండ్ మీమ్స్ ఆర్ నెవర్ అ కల్చర్. బట్ వీ యూస్ టు వాచ్ ఇట్ ఆన్ రిపీట్. ఎట్లనో అట్లా డీడీలో పెట్టుకోనో, లేకుంటే వీసీఆర్ తెచ్చుకొని పాజ్ చేసి మళ్ళీ ప్లే చేయడము, లేకుంటే జనాలు అక్కడ బయట విలేజ్లో పోయి మాట్లాడుకోవడము. సో ఐ థింక్ ద ఫార్మాట్ చేంజెస్, but the relatability never stops. So that's what I believe. I relate my lot of success to the memes.
that's out there. But I think genuinely there's always some culture that's bringing it up. You are performing an Andhra accent, and what was harder to crack? It's either the language or the mindset. The language, accent, I think it's a whole new world, man. నేను అక్కడ రాజమండ్రి పోయినప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ అక్కడ ఉండే అనమాట. అక్కడ పోతే ఏమనిపించిందంటే ద మైండ్ సెట్ ఆల్సో సో డిఫరెంట్. అక్కడ పోయి అక్కడ బ్యారేజ్ ఉంది, వాటర్ ఫ్లడ్ అవుతుంది, కిందికి వెళ్తుంది, దెర్స్ నైస్ వాటర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అక్కడ కెమెరా ప్లేస్ చేస్తున్నారు, వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ సమ్ ఫన్ ఆర్ వాట్ ఎవర్. షూట్ అయిపోయింది, ప్యాకప్ అయిపోయినాక సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయిపోయినాక సడన్గా అదేదో నెక్లెస్ రోడ్ అయినట్టు లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ విత్ దేర్ పెట్స్. ఆ పెట్స్ తోటి దే వర్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్ అండ్ దే వర్ మేకింగ్ రీల్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఆల్ ద ఫ్రెండ్స్ వర్ కమింగ్ ఇన్ చిల్లింగ్. అప్పుడు నాకు ఏమర్థమైందంటే సిటీలో కూర్చొని మనం చాలా గ్రాంటెడ్ తీసుకుంటున్నాం, కానీ ఇక్కడ దే వర్ జస్ట్ హ్యావింగ్ ఫన్ విదౌట్ దేర్ ఫోన్స్. దే వర్ ఈటింగ్ సమ్ ఫ్రెష్ ఫుడ్ ఆఫ్ ద లోకల్ దిస్ థింగ్. ద వే దే వర్ బిహేవింగ్ విత్ ఈచ్ అదర్ ఆల్సో తెలిసినట్టు. ఇంట్లో అందరు బాగున్నారా, అది ఇది తిన్నారా లేదా. ఐ థింక్ ఆ ప్రేమ ఆప్యాయతలు అవన్నీ కూడా ఐ ఫెల్ట్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. సో రీజన్ టు రీజన్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ వీ డ్రా బౌండరీస్ కదా. దిస్ ఈస్ తెలంగాణ మ్యాప్, దిస్ ఈస్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ దిస్ ఈస్ ఆంధ్ర అని ఉంటుంది కదా. దట్స్ ఓన్లీ ఫర్ పాలిటిక్స్. యాక్చువల్లీ దేస్ నో లైన్, దేస్ అ బ్లర్, ఇట్స్ అ బ్లెండ్. మనం తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళేటప్పుడు యాక్సెంట్లు మారుతూ ఉంటాయి. ఇట్స్ లైక్ పెయింటింగ్. నువ్వు రెడ్ కలర్ తీసుకొని గ్రీన్ వైపు వేస్తుంటే బ్లెండ్ అవుతుంది. ఇట్స్ అ గ్రేడియంట్. యూ కాంట్ బేసిక్లీ డ్రా లైన్ బిట్వీన్ రెడ్ అండ్ గ్రీన్. ఇట్ జస్ట్ ఫ్లోస్. దట్స్ హౌ నేచర్ ఈజ్. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ the culture that I experienced when I was shooting as an actor. And I think that's the beauty of our two states. We exist cohesively. In fact, the country also. I don't think we can draw boundaries over religion, caste, language, accents, nothing. We're all beautiful individually. We're like a snowflake. And I think that's what cinema rejoices. ఇది వస్తుందని ముందే తెలుసుంటుంది మీకు ఇవన్నీ టూ. Yeah. సో మన కార్తీక్ లేడు Yeah. అంటే నేనేం కాంట్రవర్సీ క్రియేట్ No చేయడానికి కాదు. problem. ఎనీ స్పెసిఫిక్ రీజన్ లైక్ యాక్టింగ్ వదిలేసారా, లేకపోతే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ లేదా? No, I think... బికాస్ ఇట్ విల్ నెవర్ బీ ద సేమ్. మీరు ఎవరిని తీసుకొచ్చినా. See, నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే when the rage happened, when it came out and people were just going on left, right, center, what I saw is there are 5 stages of grief. First is denial, then there's anger, then there's acceptance in the end of it somewhere. And me and my crew, we went through the same thing, trust me. Because when we did the bus tour thing, we were still unsure whether sushi is coming in or not. నాకు అసలు I had the slightest clue, అంటే sushi is going to be there అని అనుకున్నా. But when Sushi called and he said this, I thought it was a prank. I thought everybody is doing one elaborate prank with me. ఇదేదో మేకింగ్లోనో ఎక్కడనో వాడతారేమో అనుకున్నా. And I was playing along. I was like, yeah. అయితే సెట్కి రావు అంతే కదా అంటే నో తరుణ్, ఐ కాంట్ డూ ఇట్ అని అన్నాను. అప్పుడు ఇట్ జస్ట్ బ్రోక్ ఆల్ హెల్ లూజ్. ఫస్ట్ ఐ గాట్ యాంగ్రీ విత్ సుషి, సల్క్ చేసిన. ఐ వాజ్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ అది ఇది. ద రీజన్స్, ఐ మీన్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ ఈవెన్ టెల్ ద రీజన్ కానీ, బట్ ద రీజన్ ఈస్ దట్ హీ మూవ్డ్ ఆన్ టువర్డ్స్ హిస్ ఫాదర్స్ బిజినెస్ ఆఫ్టర్ 8 years. He never realized that the sequel's coming. Because there were plans of it, people were talking about it, and I was constantly saying that why should we milk that cow? అంటే ఇప్పుడు ఉంది కదా అని మళ్ళీ సీక్వెల్ చేసి దానికి ఎట్లయినా గ్యారంటీడ్ ఇది ఉంటుంది అని, we might spoil the classic that it became. నా చేతిలో లేకుండే క్లాసిక్ అయింది ఏదో అని అనుకుంటున్నా. అండ్ యూ డోంట్ నో ఇంకా వీళ్ళందరూ వస్తారా థియేటర్కి, రారా, మనకేం తెలియదు. సో ఐ వాజ్ ఇన్ ద నోషన్ దట్ వెన్ ఆమ్ ఐ మేకింగ్ మై గ్యాంగ్స్టర్ ఫిల్మ్, ఎనీ 2 కాదు వేరే ఉన్నది చాలా. సో నోబడీ బిలీవ్ దట్ ఐ వుడ్ టేక్ అ సీక్వెల్ ఆల్సో. సో దే అండ్ లైఫ్ హ్యాపెండ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, రైట్? సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దేర్ ఓన్ థింగ్ గోయింగ్ ఆన్. సో Sushi also basically said, and he's doing really well in whatever he's doing right now, and he's on the brink of doing something phenomenal in the industry that he is in. So దానికి he told that నేను ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ పెట్టలేను, and this is something that I've made a conscious decision of. And I respect that. But it came with a lot of anger and disappointment initially. నువ్వు ఎట్లా వద్దంటావు, ఇది ఎట్లా, this is something we got to do for everyone and all of that. But I realized that each one has their own journey.
in hindsight 20 years tarvata he has to be comfortable with his decision. It's not my call to take. So I gave the opportunity and he respectfully rejected it, but I had a story to tell and I am not going to stop, because for me Sushi might change but Karthik is the same. And if I have failed in doing that, it's my onus as a filmmaker. And when I am seeing the footage right now, I see Karthik. And that's the magic of cinema. Because you didn't know Karthik, you didn't know Uppu, you didn't know Vivek when it was there in my head. And now you guys know it. And I'm telling you, if I am telling you that you will only see Karthik, I think I will succeed in doing that. I won't let you guys down. So with a little bit of a bittersweet thing, we've got to go and do it. But you will see Karthik. Yeah, absolutely. The ship will sail, no matter what. అన్న లైక్ హిందీలో మిర్జాపూర్ మూవీ ఉంది, అట్ ద సేమ్ టైం తెలుగులో రక్త చరిత్ర ఉంది. అట్లానే వరంగల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ స్ట్రాంగ్ స్టోరీ. సో ఈజ్ ఇట్ యువర్ హెజిటేషన్ టు ఎక్స్ప్లోర్ దట్ క్రియేటివ్ స్పేస్ ఆర్ యూ ఫీల్ ఇట్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? రీజనల్ పాలిటిక్స్ గురించి నక్సలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 1977 ఎమర్జెన్సీ టైం అప్పుడు జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ఉన్న ఇది కూడా అండ్ ది ఎంటైర్ రిబెలియన్ దట్ వాస్ హ్యాపెనింగ్, ఇట్ వాజ్ ఆల్ ఒరిజినేటెడ్ ఇన్ ఓరుగల్లు. అండ్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఓరుగల్లు ఇస్ సంథింగ్ దట్ వీ వర్ ఎక్స్ప్లోరింగ్. We had a bunch of writers, very talented writers called Pranay, Chandan, Ramya Kakumanu, all these people, and Upendra Varman, our friend from Bhimaram. We all set off to do an entire series on Orugallu. In fact, we finished the entire thing also. 50 minutes episode. We thought we'll do Godfather meets Gangs of Wasepurish kind of a thing. And that is still there. The screenplays are still there. It didn't get greenlit yet. Kani, it will happen. There's a lot I have to talk about Orugallu. అన్న ఇప్పుడు కరెంట్ జనరేషన్ ఎలా ఉందంటే బనియని తెలియకుండా డ్రైవర్ లాగేస్తున్నాడు ఈ సిచ్యువేషన్షిప్స్ అవి ఇవి అని. ఇప్పుడు మీ సినిమా వచ్చేది ఓం శాంతి శాంతి మొత్తం అరేంజ్డ్ మ్యారేజ్ బేసెస్ కదా. ఈ జనరేషన్ ఎందుకు చూడాలి ఈ మూవీ? ఐ మీన్ నాట్ యాంగ్రీ క్వశ్చన్, జస్ట్ వై షుడ్ వి వాచ్ దిస్ మూవీ? ఏముంది సినిమాలో? See, first thing is ఒకటి గోదావరి అన్న place, the region of it is a completely different world altogether. The characters are very nuanced. I mean, chana detailing chesnadu. Sajeev Anna director has done a phenomenal job when it's coming down to that place. You would have definitely gone through the relationship between Om and Shanti edaithe undo, the egos that flare up, where about the discussion about masculinity and feminism and all of this that is coming in right now, patriarchy and all of that. Different wordings, but it happens everywhere else. I think once you see it, voyeuristic ga no vere valla, it's like Big Boss, right? You see Big Boss and you see different characters react to situations differently and you take sides. Similarly, this is something that will be very relatable to the new generation also, I feel, because you know characters like that, because that fellow's ego is somewhere within you. And I think you will connect and you will laugh out loud as well. And that discussion will be relevant because you see these people, you talk about them. మీ చుట్టాలలో లేకుంటే ఎక్కడో అక్కడ సమ్మర్ వెకేషన్స్ వెళ్ళినప్పుడు కూడా you know these characters exist all around you. It will not be alien. హలో అన్న, Yeah. ఈషా రబ్బా మ్యామ్తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I absolutely వన్ వర్డ్ love అబౌట్ working with- ఆఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ ఆఫర్. She's my best friend. I absolutely adore her, and I think I'm feeling a little low that it's the end of our promotions, and hopefully we'll work together in the future again. But I think I absolutely adore Isha, man. Adore her. Adore Isha. We'll take a quick game now. Okay. We've all seen Om Shanti 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 trailer, right? Yeah. You watched the film, huh? Trailer. You watched it. OTT చూస్తారేమో అనుకున్నా మలయాళం ఓకే ఐబొమ్మ అని అరుస్తున్నాను. పంపుతుండే ఆ ట్యూన్ క్యాచ్ చేయాలంటే టైం పట్టింది. Great work. I mean, being a Telangana dude, pulling that off. I think that was my takeaway from it. I mean, I'm very proud of the fact. Yeah. That And also one thing that I noticed was, నేను ఫస్ట్ చూసి I'm like, ఏంటి చేపల గురించి మాట్లాడుతున్నారు? He's only talking about fishes there, right? So this is the game. We'll show you different fishes. Holy shit, I'm Oh my God. Okay. వాటి పేరేంటి చెప్పాలి.
All right. Okay, how do I make this work? అట్లా తిప్పండి. Maybe I can see it there. Is that tuna? Fail. Let's play another game. I mean, Pandukappa? look closely. Okay. See, because of the distance I can. Oh, Sora. Yeah, you're right. It was pixelated. Naku. It's a problem with the display. It's not retina. Is it? This is catfish, I think. Correct. You guys can tell what this is. Catfish అంటే కట్లానే కదా, కొరమీన్. Oh, హోలీ షిట్. నా గురించి తెలియదు. ఇది పాంఫ్రెటా? కాదు. What is it? Somebody was helping me. Katla? No, not Katla. Sila. No. That dirty fellow. Who's that guy? I don't know. Shit, I think I know. I'll regret not telling this. You guys can tell. Hey, daddis re. Vegetarian. నేనే దద్దంటే మీరు నాకనే దద్దుంటారు. This is rohu. Jenddads. Rohu. Okay. This one, huh? Fail. Katla. Katla. I was saying katla appu nunchi. What is this? This is not goldfish. Is it goldfish? No, it's not. It's just color corrected. I mean, it does have gold in it. Please don't help me. Help me by not helping me. Okay. This is Bangaru Tiga. I was. Oh, I think I'm right. This is eel, Pandukappa. Eel. This is tuna. Super. Mackerel, sardines. Yeah. Choose one. Keema, khichdi, paya, nalli gosh. I think keema and khichdi is the best. I think it goes down well. It's easy. Not bad. Right, most of the time. అన్న దీనివల్ల నువ్వు చేపల బిజినెస్ పెట్టుకోవచ్చు ఇంకా. నాకు తిండి బిజినెస్ అంటే చాలా ఇష్టం. యాజ్ యూ కెన్ సీ ఐ లవ్ ఫుడ్. అదే మేము నిజమయ్యే టైం ఇది. I'm a good cook. I'm a great cook actually. Really, what is your best dish? I think anything. I mean, I make anything: mutton, chicken, fish, everything that walks and crawls. I make good vegan food also. Yeah, so I'm good at cooking. I think I'll open a restaurant. Me, Vishwak, Vivek Sagar, all of us love food. The first thing we talk about technician ఎవరైనా వచ్చినా కానీ అవును ఏంది వివేక్ ఎట్లాంటి ఇది అంటే ఏంది భోజన ప్రియుడు మనలాగానే అని వివేక్ సాగర్. Super. Thank you. Next question. అన్న సో మీ యంగర్ సెల్ఫ్కి ఈరోజు ఏం చెప్తారు? Good job. That's all I'll tell you. I think I'll forgive my younger self for a lot of things. I think I'll forgive myself for a lot of things. Nothing should change. That fellow burnt himself. That's why I'm here. So, Hi, sir. yeah. So, if you could do like a project to help students or any of us, what would it be? I think the only thing is to help yourselves, guys. I don't think, I mean, it's impractical. I can look like a nice guy and try to do a lot of charity and help, but it's practically impossible. అదేదో నేను పిఆర్ గేమ్ లాగా చేయవచ్చేమో. ఓ 4-5 ఎంతమంది అంటే డైరెక్షన్ టీంలో 5-6 ఉంటారు. I can't help everybody. Thousands and lakhs of people. So many people DM me. మెల్లగా they DM me, when I don't respond, they start scolding me also. Useless fellow, అది ఇది అని. But practically I can't help anybody. All I can do is try and make sure that I work in a way that I can show some hope to other people and they draw inspiration from it. And hopefully I'll get to a financial position in life where I can genuinely help where it matters. But my passion to help people is for old age homes. I think genuinely a lot of people are being abandoned. Those people need help. And for students and aspiring filmmakers, my advice and my experience is something that I'll tell. But I'll also say that this is the only industry where experience is a baggage. You have to leave your baggage out and then do something new every day. You have to constantly reinvent ourselves. So I will tell what I went through, but I'll also tell them that do your own thing. But beyond that, I don't think it is practical for me to help anyone. You have to find your own path, you have to find your own voice, and you have to find your own
way to succeed and show me how you can disrupt this industry myself. Because when I saw Little Hearts, I was truly inspired. అంటే ఇప్పుడు నాకంటే ఎక్స్పీరియన్స్ ఉందా వాళ్ళ దగ్గర అంటే లేదు, అదే కొత్తదనం. సో ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దీస్ బాయ్స్ when I saw Mauli perform and all of that. I'm really writing notes. I'm not trying to be modest and trying to impress anyone. I'm genuinely inspired. I go back home and I was writing notes and saying that, where was this simplicity? You just got to be simple. You got to be relatable. And sometimes the new filmmakers also knock some sense into you. So it's not that I'm in such a position that I can help somebody. Sometimes I need help myself too. So I'd say just help yourself, guys. Just create, disrupt ante. స్టూడెంట్ లైఫ్ లాంటి కమ్యూనిటీ మీ కాలేజ్ లైఫ్లో ఉండుంటే మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు? అరే ఐ వుడ్ హ్యావ్ యూటిలైజ్డ్ ఇట్ క్రేజీ. కానీ చాలా మంది ఇప్పుడు కొందరు ఉంటారు, ఎట్లా అంటే అందరు ఒక దగ్గర పోతున్నారు అనుకో, నాకు అది ఇష్టంలే అంటాడు. ఆ టైప్ బ్యాచ్లో నేను ఉంటుండే. ఎంత హౌలాగాడిని అంటే ఐ షుడ్ హ్యావ్ యాక్చువల్లీ యూటిలైజ్ దాట్. అందరూ ఒక దగ్గర పోతున్నారంటే అక్కడ పోను నేను. I'll break the rules and all. I wouldn't have done that, but now that I know something like this, I would have just totally been a part of it. So cool. Thank you so much. She has one final question. ఇది నేను అందరి స్టూడెంట్స్ తరపు నుండి అందరి తరపు నుండి అడుగుతున్నాను అనుకోండి. ఇప్పుడు మేబీ నా తరపు నుండి నా మైండ్లో ఉన్నది అంటే, ఇప్పుడు నాకు ఈరోజు ఇది చేయాలని ఉంటుంది, రేపు అది, ఎల్లుండి ఇంకొకటి, అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ ఉంది, అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంది. అట్లా అని అందరూ హార్డ్ వర్కింగ్ ఉన్నారంటే లేదు, ఫుల్ లేజీ ఉంది ఈ జనరేషన్ మొత్తం. అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసి ఏది ఏంటని కన్ఫ్యూజన్ లేకుండా ఎలా చూస్ చేసుకోవాలి? ఐ థింక్ కన్ఫ్యూజన్ మనకి ఇట్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దే ఎమోషన్ అయినా పక్కన పెట్టేవద్దు, కన్ఫ్యూజన్ ఉండాలి. అప్పుడే క్లారిటీ మీద మనకు ఒక ఆసక్తి ఉంటుంది కూడా. Clarity gets importance only because you have confusion, right? Without confusion, what is clarity? So you always, it's like yin and yang. You always need both the things. Fear untane peace value telustadi. So I think it should all coexist. Don't give it too much importance. Be like water, my friend. Same question aina kuda adigindi kada. Just be creative. Just live your life every day. ఎందుకంటే గాంధీ తాత నోటు మీద ఉంటాడు, ఆయననే మనం గుర్తించాం రోజు. ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం, ప్రతి జేబులో ఉన్నాడు, ఫుల్ ఇట్లా ప్యాంఫ్లెట్. ఆయన కంటే పెద్ద ప్యాంఫ్లెట్ ఏముంది? అయినా వీ డోంట్ థింక్ ఆఫ్ హిమ్ ఈవెన్ వన్స్ ఇన్ అ డే. సో నిన్ను కూడా ఎవరు గుర్తుపెట్టుకోరు. సో డోంట్ టేక్ టూ మచ్ టు యువర్ హెడ్. జస్ట్ లివ్ లైఫ్, బీ హ్యాపీ, ఆన్సర్ యువర్ సెల్ఫ్, అంతే. సేమ్ థింగ్. On that note, thank you so much, Tarun Garu, for coming here. And also, we are really looking forward to see the other side of you. All the Orgal stories. Yes. Yeah. Gangster. Fingers crossed. Waiting for 2027. Yeah. మీకేం చేయాలో తెలుసు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు